ఈ రాత్రి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లూకా శుభవార్త 17వ అధ్యాయం 28వ వచనం నుండి 32వ వచనం వరకు చదువుగా దేవుని వాక్యాన్ని విందాం. లూకా శుభవార్త 17వ అధ్యాయం 28వ వచనం నుండి 32వ వచనం వరకు చదువుగా విందాం. లోతు దినములలో జరిగినట్టు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు వారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఇంట ఉండువాడు తన సామాగ్రిని తీసుకొని పోవుటకు దిగకూడదు. అలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. ప్రభు వాక్యం స్పష్టంగా సెలవిస్తున్న మాట, లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి దేవుడు లోతు కుటుంబాన్ని, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఎస్పెషల్లీ తన భార్యని, లోతు భార్యని దేవుడు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అక్కడ ఆయన ఎదుర్కొన్నటువంటి ప్రజలతో దేవుడు చెప్తున్నారు ఈ మాటలు, మీరు లోతు కుటుంబాన్ని లేక లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి మనం ఆలోచిస్తే లోతు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని చెప్తున్న దేవుడు, అదే రకంగా లోతు యొక్క భార్యని మీరు జ్ఞాపకం చేసుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది మీరు మనస్సును పెట్టండి ప్రియ దైవజనమా. లోతు భార్య ఏమన్నా ప్రార్థనా పరురాలా? లోతు భార్య ఏమన్నా నీతిమంతురాలా? లోతు భార్య ఏమన్నా సంవత్సరాలు ఉపవాసం చేసిన వ్యక్త? లోతు భార్య ఏమన్నా పరిచర్య చేసిన వ్యక్త? లోతు భార్యలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి? అసలు ఎందుకని లోతుని, తన కుటుంబాన్ని, తన భార్యని దేవుడు ఎందుకని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు అనేది ఈ రాత్రి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆమెలో ఉన్నటువంటి గుడ్ క్వాలిటీస్ ఏంటి? ఆమెలో ఉన్న మంచి లక్షణాలు ఏంటి? ఆమెను చూసి సంఘం ఈ రోజున ఏం నేర్చుకోవాలి? ఆమెలో ఉన్న ప్రథమ లక్షణాలు ఏంటి? ఆమె నీతిగా బ్రతికిన సందర్భమా, లేదంటే నీతిమంతురాలా, లేదంటే దేవునికి ఇచ్చే విషయంలో, దేవుణ్ణి వెంబడించే విషయంలో, దేవుణ్ణి ఆరాధించే విషయంలో వీర అభిమానముతో ఆమె ఏమన్నా భక్తి చేసిందా? ఆమె విశ్వాసం ఏమన్నా ఒక బలమైనటువంటిదిగా ఉన్నదా? అసలు ఏంటి అంటే ఏమీ లేదు. హెచ్చరిక. దేవుడు ఎందుకని లోతు కుటుంబాన్ని, లోతు భార్యని దేవుడు ఎందుకని జ్ఞాపకం చేసుకోమంటున్నాడంటే, అలాగున ఉండొద్దు. దేవుడు బైబిల్లో కొన్ని కుటుంబాలను చూపిస్తాడు, కొంతమంది వ్యక్తులను చూపిస్తాడు, అలాగున బ్రతకండి అని. ఇదే పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది వ్యక్తుల్ని చూపిస్తాడు, కొంతమంది కుటుంబాలను చూపిస్తాడు, అలా బ్రతకొద్దు. హెచ్చరిక. నేను జాషువా మ్యారేజ్లో చెప్పాను ఈ మాట, అక్కడ నర్సీపట్నంలో చెప్పాను. దాంపత్య జీవితం మాదిరికరంగా ఉండాలి కానీ హెచ్చరికగా ఉండకూడదు. అంటే వారి కుటుంబంలాగా బతకొద్దు అన్న ముఖం అనకొద్దు. బతికితే వారి కుటుంబంలాగా బతకండి అన్న సాక్ష్యం మన భూమి మీద సంపాదించాలి. అర్థమైందా? ఆ వ్యక్తిలాగా బ్రతకొద్దు అన్న సాక్ష్యం మనకొద్దు. బ్రతికితే ఆ వ్యక్తిలాగా బ్రతకండి అనే సాక్ష్యం మనం సంపాదించుకోవాలి. కానీ లోతు భార్యను దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడంటే, అది ఒక హెచ్చరిక కుటుంబముగా ఈ రాత్రి ఈ శుద్ధీకరణలో దేవుడు మనకు పరిచయం చేస్తున్నాడు. ఆ సందర్భాలన్నీ మనకు తెలుసు. అబ్రహాము యొక్క సహోదరుడు లోతు అబ్రహాముతో ఉన్నంత కాలం ఆశీర్వదించబడి, దీవించబడి, అర్థమైందా, భూ సంబంధమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఎప్పుడైతే నాది నీది నీదని ఎప్పుడైతే వ్యత్యాసం వచ్చిందో, వెంటనే లోతు తన భార్యని, తన బిడ్డల్ని, తన ఆస్తిని తీసుకొని సొదొమ గొమొరాకి వెళ్ళిన సందర్భాలు మనకు తెలిసిన విషయమే. సొదొమ గొమొరాలో వారు స్థిరపడిపోయారు. వారు అక్కడ బిల్డింగ్స్ కట్టుకున్నారు, అక్కడ వారికి వ్యాపారాలు ఉన్నాయి, అక్కడ వారికి రియల్ ఎస్టేట్ ఉంది, అక్కడ వారికి
అన్ని ఉద్యోగాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇక్కడక్కడ వారు స్థిరపడిపోయారు, అక్కడ వారు పాతుకుపోయారు సొదొమ గొమొర ప్రాంతాల్లో. దేవుడైన యెహోవా ఒక స్పెషల్ కాలింగ్ లోతుతో వెళ్ళి మాట్లాడాడు. అబ్రాహామును బట్టి లోతు కాపాడబడిన సందర్భాలు మనకు తెలుసు. అబ్రహాము ఒప్పక ప్రార్థన చేస్తున్నాడు, నా తమ్ముడైన లోతు కాపాడబడును గాక. నా తమ్ముడు మీరు ఎట్లయినా బయటికి తీసుకురావాలి, నా తమ్ముడిని, నా తమ్ముడు భార్యని, నా తమ్ముడు పిల్లల్ని మీరు ఎట్లయినా బయటికి తీసుకురావాలని చెప్పి దేవునితోనే బేరాలాడిన వ్యక్తి అబ్రహాము. 50 మంది ఉంటే కాపాడుతావా, 45 మంది ఉంటే కాపాడుతావా అని ఒక్కరి దగ్గరకు వచ్చాడు. దేవునితోనే పోరాడిన వ్యక్తి అబ్రహాము. తన తమ్ముడు కోసం దేవునితో పోరాడాడు, దేవునితో పెనుగులాడాడు. అయ్యా నీతిమంతులు ఉన్నారు అక్కడ, నీతిమంతులు ఉన్నారు. నీతిమంతులను బట్టైన ఉగ్రత మీరు ఆపాలి, నీతిమంతులు బట్టైన ఊరిని మీరు కాపాడాలి అని దేవునితో పెనుగులాడి చివరికి తన తమ్ముడిని సేవ్ చేసుకునేటువంటి ప్రొటెక్ట్ చేసేటువంటి ఆ ప్రార్థనలు, ఆ పోరాటాలు అబ్రహాము చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు అన్నాడు, సరే నువ్వు చెప్పినట్టుగా నీ తమ్ముడిని, నీ తమ్ముని భార్యని, నీ తమ్ముని బిడ్డల్ని నేను కాపాడుతాను అని దేవుడు సొదొమ వెళ్ళి దేవుడు సొదొమ గొమొర ప్రాంతాలకు వెళ్ళి లోతుని ప్రభు కేకేస్తున్నాడు. లోతు ఇంటిలోనికి పరిశుద్ధాత్ముడు వెళ్ళాడు. లోతు ఇంటిలోనికి వెళ్ళి వారి ఇంట్లో బస చేసిన సందర్భాలు మనకు తెలుసు. లోతుని త్వరపెట్టిన దేవుడు స్తుతి నొందునుగా. ఈ రాత్రి లోతును త్వరపెడుతున్నారు. లోతు టైం అయిపోతుంది, నువ్వు త్వరగా నేను చూపించుచున్న పర్వతం దగ్గరికి నువ్వు పరిగెత్తాలి. ఈ ప్రాంతాలు అగ్ని గంధకాలతో నేను నాశనం చేయబోతున్నాను. ఈ సొదొమ గొమొర ప్రాంతములు చేస్తున్న పాపము నాకు బహుఘోరముగా ఉంది. నా దృష్టికి నేను తట్టుకోలేకపోతున్నాను, నేను భరించలేకపోతున్నాను. లోతు నువ్వు ఇమ్మీడియట్గా బయటికి రా, నీ భార్యని తీసుకొని పిల్లల్ని తీసుకొని పరిగెత్తు. ఎక్కడికి వెళ్ళమంటావు? ఇప్పటికిప్పుడు ఇల్లు ఎలా ఖాళీ చేయాలి? ఇల్లు చూసుకునేదాకా నాకు వద్దు, ఇల్లు చూసుకునేదాకా టైం లేదు అక్కడ. నువ్వు ఇల్లు చూసుకొని జయరాజుని పిలిచి ఇంటి కోసం ప్రార్థన చేయించి అంత టైం లేదు ఇప్పుడు. అర్థమైందా? ఈడొచ్చేదే 2 రోజులకు 3 రోజులకు వస్తాడు. నువ్వు ఇల్లు చూసి ఇంకోటి తీసుకునే తర్వాత వస్తాడు. వద్దు, ఇల్లు చూసి ఇల్లుకి ప్రార్థన చేసి ప్రైరాలు జిమ్మి, అర్థమైందా, దాంట్లో దయ్యాలు ఎల్లగొట్టి నీళ్లు జిమ్మేదాకా నువ్వు ఉంటే నువ్వు చచ్చిపోతావు. ఇక్కడ నువ్వు అర్జెంట్ ఖాళీ చేయాలి. ఈ కొంప, ఈ గూడు, ఈ పొలాలు, ఈ రియల్ ఎస్టేట్లు, వ్యాపారాలు, అర్థమైందా, ఈ పేరు ప్రఖ్యాతులు వదిలేసి నువ్వు పరిగెత్తాలి. లోతు భార్యని, లోతు పిల్లల్ని దేవుడు త్వరపెడుతుంటే అల్లుళ్ళు అంటాడు, ఇంకోటి అంటాడు. ఇక దేవునికి అతడు నశించడం ఇష్టం లేక, అబ్రహాము యొక్క ప్రార్థనను దేవుడు తోసివేయటం ఇష్టం లేక చేపట్టి గబ్బా ఈడ్చుకొట్టి బయట నుంచో పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును. బయట నుంచో పెట్టి దేవుడైన యెహోవా అంటున్నాడు, సైన్యములకు అధిపత్యగు యెహోవా అంటున్నాడు లోతుతో, నువ్వు వెంటనదిగో ఆ దూరమున కనబడుతున్న పర్వతం దగ్గరకు మీరు పారిపోవాలి. వారు వెళ్తుంటే, వారు బయటకు వస్తుంటే, చేయబట్టుకుని బడబడి ఈడ్చుకొస్తుంటే అక్కడ నుంచి పరిగెత్తమంటే వారు బయలుదేరుతున్న వాళ్ళని ఆపాడు. ఒక నిమిషం ఆగండి అని వారిని ఏం చేశాడో తెలుసా? దేవుడు ఆపాడు. అంత క్లిష్ట పరిస్థితిలో ఒక్క నిమిషం ఆపాడు. ఆపి ఒక మాట చెప్తున్నాడు. మీరు పొర్రపాటున కానీ, లోతు భార్య, లోతు పిల్లలారా, మీరు పొర్రపాటున పరిగెడుతూ వెనక్కి తిరిగి చూడొద్దు. మీరు వెనక్కి తిరిగి చూడొద్దని స్పెసిఫిక్గా దేవుడు వారితో మాట్లాడాడు. లోతు అంటాడు, అమ్మో ఆ దూర పర్వతం దగ్గరికి మేము వెళ్ళలేం కానీ, ఇదిగో ఇక్కడ దగ్గర చూడు, పర్వతం చూడు, ఇక్కడ ఉంది చూడు, అదిగో కనపడుతుంది కదా, అక్కడ ఉంది కదా, అక్కడికి వెళ్తామంటే దేవుడు అన్నాడు, సరే వెళ్ళండి. నీవు సురక్షితమైన ప్రాంతం అనేది తలిచావు కాబట్టి, నీ దృష్టికి అది రమ్యముగా, అది సురక్షితంగా, సమాధానంగా కనపడింది కాబట్టి, సరే ఆ దూరం వెళ్ళిపోయిన ఇక్కడికి వెళ్ళండి అని దేవుడు పర్మిషన్ ఇచ్చాడు.
లోతు మాటకే దిగాడు, లోతు మాటకే ఎస్ అన్నాడు, లోతు మాటకే ఆమెన్ అన్నాడు. సరే వెళ్ళు, అక్కడికన్నా వెళ్ళు, బ్రతుకుతావు, అది సురక్షిత ప్రాంతమే, అది మంచి ప్రాంతమే, వెళ్ళమని చెప్తూ అన్నాడు. మీరు వెనక్కి తిరిగి చూడొద్దు సుమా అని దేవుడు ఒక స్పెసిఫిక్ మాటను వారితో మాట్లాడారు. దేవుని వాక్యాన్ని రాత్రి చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. లోతు భార్య, లోతు పిల్లలు పరిగెడుతున్నారు. ఏదైతే లోతు దేవుడికి చూపించాడు ఈ ప్రాంతం దగ్గరికి వెళ్తామని, ఆ ప్రాంతం దగ్గరికి వాళ్ళు వచ్చేసారు. ఆ ప్రాంతం దగ్గరికి, పర్వతం దగ్గరికి వాళ్ళు వచ్చేసారు. అమ్మయ్య అనుకున్నారు. సురక్షితమైన ప్రాంతంలోనికి వారు వచ్చారు. నాశనముకరమైన తెగులు లేని ప్రాంతంలోనికి వారు వచ్చారు. దీవెనకరమైన ఆశీర్వాదకరమైన ఆ పర్వతం దగ్గరికి వారు చేరారు. దేవునికి స్తోత్రం చెప్పండి. చేరారు, పక్కన పెట్టండి. చేరారు. కానీ ముందు చూసావా లోతు భార్య ఉందో చూసావా? లోతు భార్య ఆమె ఆ మనస్తాపం తట్టుకోలేక ఆ విడిచిపెట్టినటువంటి ఆస్తులు, ఆ బంగారాలు, ఆ పేరు ప్రఖ్యాతలు, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రేమ ఆప్యాయతలు, అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్లు, అక్కడ ఉన్నటువంటి పొలాలు, అక్కడ ఉన్నటువంటి స్థలాలు, అక్కడ వారి స్థిరపడిపోయిన విధానము, అక్కడ వారి ఆచారాలు, అక్కడ వారి పద్ధతులు, అక్కడ వారి నడక, అక్కడ వారి ఆలోచనలు ఆమె మర్చిపోలేక వెనక్కి తిరిగి చూసింది. సొదొమ వైపు కాలిపోతున్న, బూడిదైపోతున్న, దేవుడు నాశనం చేస్తున్నటువంటి ఆ లోకము వైపు, ఆ సొదొమ వైపు, ఆ గొమొర్రా వైపు వెనక్కి తిరిగి చూసింది ఆవిడ. అంతే. దేవుడు చెప్పాడు, ఆయన చెప్పకనే చెప్పాడు, మీరు పరిగెడుతూ ఒకవేళ వెనక్కి తిరిగి చూస్తే మీరు ఉపస్తంభం అయిపోతారు. లోతు నువ్వైనా, లోతు భార్య నువ్వైనా, లోతు పిల్లలారా మీరైనా ఉపస్తంభం అయిపోతారని ప్రభు చెప్పారు. ప్రభు చెప్పినా సరే ఆమె ఏం చేసిందంటే ఆ సొదొమ మీద మనసు చంపుకోలేక, ఆ గొమొర్రాల మీద మనసు చంపుకోలేక, అక్కడ పరిచయాలు చంపుకోలేక, అక్కడ అలవాట్లు చంపుకోలేక, అక్కడ ఉన్నటువంటి వీళ్ళ మిగిలిపోయిన ఆస్తిపాస్తులు ఆ మనసు చంపుకోలేక వెనక్కి తిరిగి జస్ట్ అలా చూసింది. నిలబడిన చోటే ఆమె ఏమైపోయింది? ఉప్పు స్తంభంగా మారిపోయింది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి. వారు వెళ్ళిన ప్రాంతము, వారు నిలబడిన ప్రాంతము సురక్షితమైన ప్రాంతం. అది లోతు కోరుకున్న ప్రాంతానికి దేవుడు పంపించాడు. అదిగో ఇక్కడ నుంచి సొదొమ గొమొర్రా నుంచి కొంచెం దూరం అక్కడ పర్వతం. వెళ్ళిపోయారు, అక్కడికి వెళ్ళిపోయారు. లోతు కోరుకొని, లోతు ఆశించి, లోతు నాకు అక్కడికి వెళ్తే సమాధానం ఉంటుంది, అక్కడికి వెళ్తే నాకు దీవెన ఉంటుంది, అక్కడికి వెళ్తే నాకు బాగుంటుంది, నేను నా పిల్లలు బాగా, నా భార్య బాగా బతుకుతామన్న ప్లేస్కి వెళ్ళిపోయిన తర్వాత ఏమేం చేసింది తెలుసా? ఆ ప్లేస్లో నుండి ఆ సురక్షితమైన, ఆ రమ్యమైన, ఆ ప్రొటెక్షన్ కలిగిన ఆ ప్లేస్లో నుంచి ఏమో సొదొమ గొమొర్రా కాలుతున్న పట్టణాల వైపు తిరిగి చూసింది. అంతే. ఉన్న ప్లేస్లోనే ఉన్నట్లుగా ఏమైపోయింది? ఆవిడ ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఈ రాత్రి దేవుడు అంటాడు, లోతు కుటుంబాన్ని, లోతు భార్యని ఎస్పెషల్లీ మీరు జ్ఞాపకం చేసుకోవాలి. శుద్ధీకరణలో మీరు ఎవరినైనా జ్ఞాపకం చేసుకునే వ్యక్తులైతే ఉంటారో వారు లోతు భార్య. లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. నాకు ఒక అర్థం కాని విషయం ఏంటో తెలుసా? సురక్షితమైన ప్రాంతానికి చేరిన ఆ కుటుంబానికి ప్రమాదము తప్పలేదు. మైండ్ అంతా వాక్యం మీదకి తీసుకురండి, నిద్ర మీదకి వద్దు. అది పెద్ద దయ్యాలు అవి, అర్థమైందా? అవి దయ్యాల ఆలోచనలు వద్దు మనకి. దేవుని వాక్యం మీద మనసు పెట్టండి. దేవునితో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. దేవుని వాక్యం మీద మనసు పెట్టు. ఏదో నేను స్లోగా చెప్తున్నానని జోలపాటుగా ఉందని నిద్రపోబాకు. కొంచెం ఎలక్ట్గా ఉండండి, ఆత్మలో ఎలక్ట్గా ఉండండి. నేను చెప్పిన మాట మీకు అర్థమైందా? వారు సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళిన వారికి ప్రమాదము లేదు. రక్షణ కలిగిన ప్రాంతంలోకి వెళ్ళారు, సురక్షితమైన ప్రాంతంలోకి వెళ్ళారు, కంచె కలిగిన తోటలోకి వెళ్ళారు, క్షేమమును కోరే పర్వతం దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినా సరే లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. మనము కూడా దేవుని రక్తము చేత కడగబడి, హిసోపుతో కడగబడి, వధించబడిన గొర్రెపిల్ల రక్తములు మనందరం కడగబడి సురక్షితమైన ప్రాంతం అనగా దేవుని సంఘములు మనందరం చేర్చబడ్డాం.
ఇది మనకు ఒక సురక్షితమైన తోట, ఇది మన కంచగలిగిన తోట. ఈ సంఘములో మనం చేర్చబడ్డాం. ఇది ఒక సురక్షితమైన కంచగలిగిన రత్నముల వంటి తోట. ఇది మన మంచి కోరే ప్లేస్. ఇక్కడికి వస్తే మనం దీవించబడతాం అని మనకు తెలుసు. ఇక్కడికి వస్తే మనకి క్షేమం అని మనకు తెలుసు. క్షేమము కలిగిన తోటలో మనందరిని దేవుడు తీసుకొచ్చాడు. మంచి సహవాసాన్ని దేవుడు మనకు పరిచయం చేశాడు. అపోస్తుల బోధలో, అపోస్తుల సహవాసంలో దేవుడిని యెహోవా మనకు ఒక మంచి సురక్షితమైనటువంటి ప్రాంతాన్ని, సంఘాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కానీ వినండి, లోతు భార్యలాగా కొంతమంది కుటుంబాలు ఈ సురక్షితమైన ప్రాంతంలో నాశనం అయిపోతున్న దాఖలాలు ఉన్నాయి. కళ్ళెదురు కనపడుతున్నాయి. వారి బ్రతుకుల్లో ఫలింపు లేదు, కళ్ళెదురు కనపడుతున్నాయి. అదేంటండి? వారి క్షేమము కలిగిన తోటలో ఉన్నారుగా, వారి కంచె కలిగిన తోటలో ఉన్నారుగా, వారు దేవుని మందిరమని పిలువబడుతున్నటువంటి ఆ నూతన యెరూషలేములో వారందరూ చేరారు కదా. ఎందుకని వారి జీవితాలలో ఉన్నాయంటే, నువ్వు లోతు భార్యవి. ఈ లోతు భార్యలు పెంతుకోసు చర్చిలో ఉన్న లోతు భార్యలు ఉప్పు స్తంభాలే. వాళ్ళ జీవితాలు నాశనమే తప్ప దీవెనకరంగా ఉండవు. నువ్వు పెంతుకోస్తులో ఉండు, పెంతుకోస్తులో ఉండు, అపోస్తులలో ఉండు, అపోస్తుల సహవాసములో ఉండు, అగ్ని ఎక్కువ కుమ్మరించబడే ప్లేస్లో ఉండు. లోతు భార్యే, ఉప్పు స్తంభమే. ఇంత సురక్షితమైన ప్రాంతంలో కూడా కొంతమంది జీవితాలు ఆశీర్వాదకరంగా లేకపోవడం మీరు ఎరుగుదురు. కళ్ళ ముందు కనపడుతున్నాయి. కంచె కలిగిన తోటలోనికి వచ్చినటువంటి జీవితాలు, కంచె కలిగిన తోటలోకి వచ్చిన బిడ్డల జీవితాలు నాశనం అవ్వటం దైవజనుడుగా నీ కళ్ళతో చూస్తున్నాను. మీరు కూడా ఎరుగుదురు సుమా. ఆలోచిద్దాం ఒకసారి. మనం సురక్షితమైన ప్రాంతంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మన జీవితం శాపంగా మారుతుంది? కంచె కలిగిన తోటలోకి దేవుడు మనందరం తీసుకొచ్చిన తర్వాత ఎందుకని మన బ్రతుకులు శాపంగానే ఉంటున్నాయి? నువ్వు లోతు భార్యవి. నువ్వు లోతు భార్యవి కాబట్టి నువ్వు ఎంత ప్రొటెక్షన్ కలిగిన ప్లేస్లో ఉన్నా నువ్వు ఉప్పు స్తంభానివే. నీ జీవితం నాశనమే. దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? అందరికీ చెప్పాడు. లోతుకి చెప్పాడు, భార్యకి చెప్పాడు, పిల్లలకి చెప్పాడు. అందరూ ఉన్నప్పుడే చెప్పాడు. ఆమె భార్య ఏమి వాష్రూమ్కి వెళ్ళలేదు. దేవుడు చెప్పినప్పుడు ఆమె భార్య వాష్రూమ్కి వెళ్ళలేదు, బయటికి వెళ్ళలేదు. అర్థమైందా? ఇంట్లోకి వెళ్ళి అయ్యో బట్టలు 4 జొత్తలు తీసుకొని వస్తానని వెళ్ళలేదు. వాళ్ళందరూ ఒక దగ్గరే ఉన్నారు. అందరికీ చెప్పాడు. ఏమని తెలుసా? మీరు పరిగెడుతూ వెళ్తున్నప్పుడు వెనక్కి తిరిగి చూడొద్దని అందరికీ చెప్పాడు. లోతు భార్య వింది, లోతు విన్నాడు, లోతు పిల్లలు విన్నాడు. ఈమెం చేసింది తెలుసా? దేవుని యొక్క మాటను పెడచోన పెట్టి ఏం చేద్దాలో చూస్తాడులే, ఆయన ఏం చేస్తాడో చూస్తాలే, ఆయన అంతే అంటాడులే. మమ్మల్ని నశింపజేసేటోడైతే అక్కడే మమ్మల్ని నాశనం చేయాలి. ఆయన మా మీద ప్రేమ ఉంది కాబట్టి మమ్మల్ని బయటికి తీసుకొని వచ్చాడు, సురక్షితమైన తోటలో పెట్టాడు. ఆయన ఏమి అనళ్లే అని వెనక్కి తిరిగి చూసి, ఆమె సురక్షితమైన ప్రాంతంలో ఉన్న ఆమె దీవించబడకపోవడానికి, ఆ కుటుంబం బ్లెస్ అవ్వకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని మాట మీద ఆమె మనస్సు పెట్టకపోవటమే వచ్చిన నష్టం. ఆమె జీవితంలో భయంకరమైనటువంటి సజీవ ఉప్పు స్తంభంగా మారిపోయింది ఆవిడ. మీకు చెప్తున్నాడు దేవుడు, మీ జీవితాలు ఫలించకపోవటానికి, కంచగలిగిన తోటలో మీరున్నా, అపోస్తుల సహవాసములో మీరు ఉన్నా, అగ్ని ఎక్కువగా దిగివచ్చే ప్రాంతంలో మీరు ఉన్నా, మీ జీవితాలు ఆశీర్వదించబడకపోవడానికి గల కారణం ఏంటో తెలిసిన? దేవుని మాట నువ్వు మనస్సులో పెట్టకపోవటం ద్వారా. ఇంకా మరో మాట లేదు. ఆ ఎల్లమ్మ మాట వింటావు, పుల్లమ్మ మాట వింటావు, ఆ మాట వింటావు, ఈ మాట వింటావు, కానీ దేవుని యొక్క మాట మాత్రం నీ మనస్సులో నువ్వు తీసుకో. దేవుడు చెప్పిన మాట నువ్వు ఆలోచించే వ్యక్తివి కాదు. అందుకే ఇంత మంచి ప్లాట్ఫామ్లో,
ఇంత మంచి సౌకర్యం కలిగిన ఈ సహవాసములో నువ్వు ఫలించకపోవటానికి, అభివృద్ధి పొందకపోవటానికి, దీవించబడకపోవటానికి నువ్వు దేవుని మాట నీ మనస్సులోకి నువ్వు తీసుకోపోవటమే వచ్చిన నష్టం నీ జీవితంలో ఇప్పటికీ శాపంగా తరుముతుంది. ఇది సురక్షితమైన ప్రాంతం. ఇది దేవుని మందిరములో ఉన్న సంతోషం, దేవుని మందిరంలో ఉన్న సమాధానం, దేవుని మందిరంలో ఉన్న ప్రొటెక్షన్ భూమి మీద ఎక్కడ ఉండదు. అటువంటి ప్లేస్ ఇది. అటువంటి ప్లేస్లో కూడా ఎందుకని మీ జీవితాలు కొంతమంది జీవితాలు అలా తగలెడతాయి? ఎందుకని అర్థం పొద్దం లేకుండా తయారవుతాయి? ఎందుకని జీవితాలకి ఒక అర్థవంతమైనటువంటి పాఠం తెలియదు? ఎందుకని నిరాశలో, నిస్పృహలో ఉండిపోతారు? దేవుని మాటను నువ్వు మనస్సులోకి తీసుకోలేదు కాబట్టి అలా జరుగుతుంది. దేవుడు చెప్పిన మాట మనసులోకి తీసుకోవాలి. దేవుడు చెప్పిన మాటను అది నెమరు వేసుకొని అది ఆలోచించాలి. ఇప్పుడు దేవుడు నీకు మాట ఇచ్చి పంపాడు అనుకో, బయట ఎవరో కలుస్తారు, వాళ్ళు ఏదో చెప్తారు, ఈ మాట ఎగిరిపోతుంది, అదే గుర్తుంటుంది. చాలాసార్లు చెప్పాను, బాడీ ఏమో ప్రజెంట్ చేస్తారు, మైండ్ ఆపోజిట్ చేస్తారు. దేవుని మాట విన్నట్టు వింటారు కానీ దేవుని మాట ఏది మీ మనసులోకి తీసుకో. దేవుని మాట మీ మనసులోకి తీసుకున్నారో లేదో ఎలా తెలిసిద్దో చెప్పనా? ప్రతి సమయాల్లో నువ్వు దేవుని వాక్యాన్ని, దేవుని మాటను తలుచుకుంటూ, నెమరవేసుకుంటూ ఇతరులకు చెప్తా ఉంటే నువ్వు ఖచ్చితంగా దేవుని మాట తీసుకున్నావని అర్థం. నువ్వు దేవుని మాట వదిలేసి వాళ్ళ మాటలు, వీళ్ళు మాటలు, వెనకోళ్ళ మాటలు, పైనోళ్ళ మాటలు, కిందోళ్ళ మాటలు, పక్కనోళ్ళ మాటలు, ఊర్లో మాటలు, వీధిలో మాటలు, రోడ్డు మీద వాళ్ళ మాటలు, పనుల వాళ్ళ దగ్గర మాటలు, వర్క్ దగ్గర మాటలు, అర్థమైందా, ఉద్యోగం దగ్గర మాటలు, వ్యాపారాల దగ్గర మాటలు, అవన్నీ పట్టించుకున్నావనుకో సురక్షితమైన ప్రాంతంలో నీవు ఉన్నా నీకు ప్రమాదమే పొంచుంటుంది. నీ జీవితానికి నాశనమే పొంచుంటుంది కానీ ఆశీర్వాదం అనే జీవితంలో నీకు రాదు. చాలామందితో దేవుడి రాత్రి మాట్లాడుతున్నారు. పేర్లు చెప్పక్కర్లేదు, మీకు అర్థమవుతుంది, అది నాది, అది నేనే, అది నా బ్రతికే, నీకు అర్థమవుతుంది. పేర్లు చెప్పక్కర్లేదు. ఒక్కొక్కరు పేర్లు పెట్టి ఇది నీకేం చెప్పక్కర్లేదు. అర్థమైందా? నీకు అర్థమవుతుంది. ఈ రాత్రి నీకు అర్థమవుతుంది. ఇంత మంచి సంఘం ఇచ్చావు కదా నాయన, నాకు ఇంత మంచి సురక్షితమైన ప్రొటెక్షన్ కలిగించే సంఘాన్ని నాకు ఇచ్చావు కదా, ఎందుకని నా జీవితం ఇంక ఇట్లా ఉంది అంటే ఒకసారి ఆలోచించుకో. ఇక్కడ చెప్పబడుతున్న దేవుని వాక్యాలు కానీ, దేవుని మాట కానీ నువ్వు మనస్సులోనికి తీసుకోపోవటమే దానికి భయంకరమైన ప్రమాదం అన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. దేవుని మాటను మనసులోకి తీసుకునేటోళ్ళు, దేవుని మాటని ఆలోచించేటోళ్ళు, దేవుని మాట మీదే వారు మనసుంచి దేవుని కార్యాల వైపు చూసేటోళ్ళ యొక్క బ్రతుకులు లోతు కుటుంబాలుగా ఉండవు. వారి జీవితాలు సురక్షితమైన ప్రాంతంలో, కంచగలిగిన ప్రాంతంలో ఆశీర్వాదకరంగా నిలబడతాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవుని మాట ఎంతమంది మీ హృదయానికి తీసుకుంటారు? దేవుని మాట మీ హృదయానికి ఎంతమంది తీసుకుంటారు? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవుని సన్నిధిలో ఉంటూనే సురక్షితమైన ప్రాంతంలో ఉంటూనే దేవుని మాట లెక్క చేయవు. నువ్వు దేవుని మాట లెక్క చేయవు. దేవుని మాట నీకొద్దు. దేవుని మాట నువ్వు పట్టించుకోవు. దేవుని వాక్యాన్ని కూడా నువ్వు పట్టించుకోవు. ఏదో వస్తావు, పోతావు, వాక్యం వింటావు, విన్నట్టు నటిస్తావు, తర్వాత దేవుని మాట నీ మనసులోకి వద్దు. నీ జీవితంలోకి దేవుని మాట తీసుకో. వినటానికి మాత్రమే వింటావు దేవుని మాట, కానీ అది నీ జీవితంలో క్రియ చేయడానికి నీకు ఇష్టం ఉండదు. ఆ వాక్యం నీ జీవితంలో క్రియ చేయడం నీకు ఇష్టం ఉండదు. ఫర్ సపోజ్ ఇది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి నేను ఇలా చెప్పనివ్వండి. ఇది ఎవరికి నేను ఆటంకకరంగా నేను చెప్పట్లేదు. కొంతమంది మన చర్చిలో నేను దేవుడి అందు సంతోషిస్తున్నాను. సుశీల గారి పెద్ద కుమార్తె వివాహం కానీ, చెల్ల వివాహం కానీ, జాషువా వివాహం కానీ
దేవుని వాక్యమే జరిగింది. స్తోత్రం చెప్పండి. అంటే నేనేం చెప్తానంటే, ఆయన మాటలు వింటాం కాదు, మన జీవితంలో ఆ మాటలు క్రియ చెయ్యనివ్వాలి. అర్థమైందా? క్రియ చేయనివ్వాలి. ఈ రోజున క్రైస్తవులు ఎలా ఉన్నారు తెలుసా? వినుటకు మాత్రమే దేవుని వాక్యం, క్రియ మాత్రము చేయకూడదు. అప్పుడు మనుషులు పద్ధతులు వస్తాయి. మన జీవితంలో జరిగేవన్నీ మనుషుల పద్ధతులు, మనుషుల ఆచారాలు, మనుషుల సాంప్రదాయాలు, భారతదేశ సాంప్రదాయాలు, ఇవే మనుషుల మాటలే జరుగుతాయి. కానీ దేవుని మాటలు మన జీవితంలో క్రియను జరగనివ్వం మనం. నేను చెప్తున్నాను, ఈ లోతు భార్య కూడా దేవుని మాట వినింది, కానీ వినటానికి వాక్యం విన్నారు, కానీ ఆ వాక్యం ఆమె జీవితంలో క్రియగా ఆమె చేయనివ్వలేకపోవటం ద్వారా ఆమె సురక్షితమైన ప్రాంతంలో ఉన్నను ఆమె జీవితం శాపంగా మారిపోయింది. నేను దేవునికి నిండారా కృతజ్ఞతాస్తుతులు చెప్తున్నాను. అయ్యా, వాక్యం ఇంకా రేపో మాపో వివాహాలు చేసుకునే బిడ్డల్లో ఇంకా క్రియ చేయునుగాక. వాక్యం క్రియ చేయాలి. ఈ అంచె దినాల్లో వాళ్ళట్టున్నారు ఇల్లట్టున్నారు మనకొద్దు. మన వాక్యం చూద్దాం, మనుషులు చూడొద్దు. వాక్యానికి మన జీవితంలో స్పెసిఫిక్గా స్థానం ఇవ్వాలి. వాక్యానికి మన జీవితంలో నిండారా ఆహ్వానించాలి. వాక్యాన్ని ఆహ్వానించాలి. వివాహ విషయాల్లోనే కాదండి, మన జీవితం, మన లైఫ్ స్టైల్ విషయాల్లో కూడా వాక్యానికి స్పెసిఫిక్ స్థానం ఇవ్వాలి. అప్పుడే మన జీవితాలు సురక్షితమైన ప్రాంతంలో ఆశీర్వాదకరంగా ఉంటాయి. నువ్వు చర్చికి 10 పూటలు రా, 100 పూటలు రా, 1000 పూటలు రా, నువ్వు లోతు భార్యగా ఉంటే నువ్వు ఉప్పు స్తంభానమే కానీ నీకు ఆశీర్వాదం రాదు. శాపమే కానీ దీవెన రాదు నీ మీదకి. అర్థమైందా? మేము డైలీ వస్తున్నామండి చర్చికి, అన్ని క్రమాలకు వస్తున్నామని వస్తున్నావు. నీ ఆలోచనలు బాగుండాలి, నీ మాట బాగుండాలి, నీ మనస్సు బాగుండాలి, నీ కణితుల్లో రేకెత్తుతున్న ఆలోచనలు బాగుండాలి. వస్తున్నావు కాదన్నట్లేదు, వస్తున్నావు, కానీ నీ బుద్ధి బాగోదు. వస్తానికి వస్తావు కానీ నీ ఆలోచనలు బాగోవు. వస్తానికి వస్తావు కానీ నీ ప్రవర్తన బాగోదు. వస్తానికి వస్తావు కానీ నీ మాట తీరేంటో అంతగా విశ్వాసాన్ని బలపరిచేట్టుగా ఉండదు. ఇవేమి బాగో. వస్తానికి వస్తావు, శుక్రవారం వస్తావు, ఆదివారం వస్తావు, శుద్ధీకరణకు వస్తావు, బళ్ళకు వస్తావు, ఆన్లెట్లకు వస్తావు, అన్నిటికి వస్తావు, ఏది పెట్టినా వస్తావు, కానీ నీ బుద్ధి బాగోదు. నీ బుద్ధి బాగోకపోవటం వల్ల ఏం జరిగిద్దంటే శాపం, దారిద్ర్యం, రోగం, సమస్యలు నీ కుటుంబాల మీద ఏలుబడి చేస్తాయి. ఒకటి, వస్తానికి వస్తున్నావు, అది పెద్ద గొప్ప కాదు. దేవుడు ఏం చెప్తున్నాడో అది నీ జీవితంలో 100కి 100% జరిగేట్టుగా నువ్వు నిలబడాలి. దేవుని వాక్యం నీ భర్తలో జరిగేట్టుగా నువ్వు చేయాలి. భార్యలారా, దేవుని వాక్యం నీ భార్యలో జరిగేట్టుగా నువ్వు చేయాలి. భర్తలారా, దేవుని వాక్యం పిల్లల్లో జరిగేట్టు చేయాలి. తల్లిదండ్రులారా, జరిగేట్టు చేయాలి. ఎందుకు వస్తున్నావు? లేకపోతే చర్చికి నువ్వు ఎందుకు వస్తావు అమ్మ? ముఖస్థుతి కోసమా నువ్వు వచ్చే చర్చికి వచ్చేది ఎందుకు? నీ మనసులో ఏం ఫీల్ అవుతావో? చర్చికి వెళ్తే నేను బాగుంటాను, చర్చిలో ఉంటే నా కుటుంబం బాగుంటుంది, అది సురక్షితమైన ప్రాంతం, అది కంచగలిగే తోట, మేమందరం ఆరోగ్యంగా ఉంటాం, మేమందరం దీవెనకరంగా ఉంటాం, మేమందరం శుభప్రదంగా ఉంటామని వస్తాం. మనం ఎవరైనా, నువ్వైనా నేనైనా వస్తాం. మరి ఇక్కడికి వచ్చేమో శాపాలు, ఇక్కడికి వచ్చేమో దరిద్రం, ఇక్కడికి వచ్చేమో రోగాలు. ఎందుకు? బతికెందుకు? అలా ఎందుకు జరుగుతుంది? ఎందుకని మాటికి రివర్స్ దెబ్బ తగులుతుంది? ఎందుకని మాటికి రివర్స్ నాకే వచ్చి తగులుతున్నాయి? ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఈ ప్లేస్లో లోపం ఉందా? చెప్పేటి అయ్యగారిలో లోపం ఉందా? వినేటి నాలో లోపం ఉందా? ఎవరిలో ఉంది లోపం? ఎందుకని దేవుని వాక్యమును మనసులోకి తీసుకోవు? ఎందుకని దేవుని వాక్యము నీ పిల్లల్లో నువ్వు జరగనివ్వవు? నీలో నువ్వు జరిగించుకోవు, నీ భర్తలో నువ్వు జరగనివ్వవు. ఎందుకని దేవుని వాక్యం అంటే వినటానికైతే బాగుంటుందా? చేయటానికి బాగోదా దేవుని వాక్యం? లోతు భార్య అలా ఆలోచించిందండి. ఆయన వాక్యం చెప్తే భలే విన్నారు. అబ్బా, ఎంత బాగా చెప్పాడు యేసుప్రభు వాక్యం అన్నారు. తీరా చూస్తే లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. అయిపోయింది సీన్.
అయిపోయింది సీన్. మొదటి మాట చెప్తున్నాను, నోట్ చేసుకోండి. మొదటి మాట చెప్తున్నా, నోట్ చేసుకోండి. దేవుని మాట మాత్రం ఎన్నిసార్లైనా నువ్వు చర్చికిరా, ఎంత నమ్మకంగా అయినా మానకుండా రోగం వచ్చినా నువ్వు చర్చికిరా, రోగం వచ్చినా నువ్వు చర్చికిరా, రోగం వచ్చినా నువ్వు చర్చికిరా. నీ బుద్ధి మారకపోతే నీ జీవితం మారదు. నీ జీవితంలో శాపం, జీవితంలో శాపం. నేను చెప్తున్నాను, చర్చికి వచ్చినంత మాత్రాన, అన్నిటిని ఎదిరించుకొని అన్నిటిని సవాల్ చేసుకొని వచ్చినంత మాత్రాన ఆశీర్వాదం రాదు. ఎలా ఉండాలో తెలుసా? ఇక్కడికి వచ్చి దేవుడు ఏం చెప్తున్నాడో అది నువ్వు మనసులోకి తీసుకుని వెళ్ళాలి. శత్రువు ఏం చేస్తాడంటే, దేవుడు చెప్పిన మాటకి శత్రువు ఏం చేస్తాడంటే నీ బంధువు రూపంలో వస్తాడు. దయ్యం నీ బంధువు రూపంలో వస్తాడు. బంధువు లోపల వచ్చి ఈ మాట వాడికి తెలుసుగా, సైతాన్ గడికి తెలుసుగా, వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే ఈ మాటను నీ హృదయంలో చెరిపేసేట్టుగా చేస్తారు. చెరిపేసేట్టుగా కొలిక్స్ రూపంలో రావచ్చు. రోడ్డు మీద నీకు ఎప్పుడో పాత ఫ్రెండ్ 10 సంవత్సరాల క్రితం కలుసుకున్న ఆ యొక్క సహవాసము, ఆ ఫ్రెండ్షిప్, ఆ అభిమానము, ఆ అభిమానంతో నిన్ను పలకరించి దేవుని మాటను ఎలాగైనా సరే దుష్టుడు 10 సంవత్సరాల స్నేహితులను తీసుకొస్తాడు. అర్థమైందా? నీకు ఫోన్లు చేయకుండా నెలల తరబడి ఫోన్లు చేయని వ్యక్తులు ఫోన్ చేపిస్తాడు. ఈ బంధువుల రూపంలో, దయ్యం రూపంలో ఇంట్లోకి వస్తారు. ఎప్పుడు రానోళ్ళు నీ కొంపకు వస్తారు. వచ్చి దేవుని మాటను నీ హృదయంలో కొంచెం కూడా లేకుండా తుడిపవతలేస్తారు. అప్పుడు దేవుని మాట మనలో ఉండదు. దేవుని మాట ఎప్పుడైతే మనలోంచి బయటికి వెళ్ళిపోతుందో నీకు భయం ఏర్పడిపోద్ది, మళ్ళీ టెన్షన్ ఏర్పడిపోద్ది, బిడియం ఏర్పడిపోద్ది, దుఃఖం వచ్చేస్తుంది, అలసట వచ్చేస్తుంది, ఆయాసం వచ్చేస్తుంది, మరలా భయం వెంటాడుతూ ఉంటుంది. మీరే చెప్పండి, ఇక్కడ దేవుడు నీతో మాట్లాడతాడు, పట్టుకొని ఇంటికి వెళ్తావు, ధైర్యం వచ్చింది అయ్యగారు నేను ధైర్యంగా ఉన్నానంటావు, మరలా కొన్ని రోజుల తర్వాత మరలా భయంతో మరలా నింపబడతావు. కారణం ఏంటో తెలుసా? దేవుని మాట నీలో నుంచి ఇంకా క్రియ జరగకుండా జరిపోయింది. దైవజనుడా మీరు చెప్పిన మాటకి నాకు ధైర్యం వచ్చిందన్న మీరు మళ్ళీ ఎందుకు భయపడతారు ఇంటికి పోయి? అంటే దేవుని మాట లేదు ఇక నీలో. అయ్యా మీరు చెప్పిన మాటకి నాకు ధైర్యం వచ్చింది అన్నవారు ఇంటికి పోయిన తర్వాత 1 రోజు గడిచిన తర్వాత 2 రోజులు గడిచిన తర్వాత ఎందుకని మరలా పోయిన భయం మరలా ఎందుకు అలుముకుంటుందంటే ఎవడో ఈ లోపల వచ్చి దేవుని మాటని క్యాన్సిల్ చేసేసి వాడి మాటలన్నీ పెట్టేశాడు. మీలోకి భయం ఏర్పడిపోయింది. ఈరోజు ఒకటే, ఎన్ని నేను చెప్పనివ్వు, సురక్షితమైన ప్రాంతంలోని కొంతమంది కుటుంబాలు ఇంకా శాపంలోనే ఉన్నాయని నా బాధ. ఇక్కడ చర్చిలో విత్తనం వేస్తే అది మొలకెత్తి మహావృక్షంగా మారి అనేక ఫలాలు అందరికి పెట్టాలి. ఇది అటువంటి ప్లాట్ఫామ్ ఇది అటువంటి ప్లాట్ఫామ్ ఇది. ఇక్కడ విత్తనం వేసిన వాళ్ళందరూ పంట కోసుకుని వెళ్తారు. రోగాలలో స్వస్థపడతారు, దయ్యాలు విడిచిపెట్టబడతాయి, చాతబడి బాణమతి పైశాచిక పొలిమేర శక్తులని బంధించబడ్డాయి. ఇక్కడ ఎంతోమందికి విడుదల, ఎంతోమందికి దీవెన, ఎంతోమందికి ఆశీర్వాదం, ఎంతోమందికి ఉపశమనం, ఎంతోమంది కుటుంబాలు కట్టబడ్డాయి. ఇటువంటి స్థలంలో నువ్వు నాశనం అయిపోవటం అది ఎంత బాధాకరం. ఇటువంటి స్థలంలో నువ్వు క్షీణించుకోవడం అది ఎంత బాధాకరం. ఇటువంటి స్థలంలో ఈ మంచి తోటలో, ఈ మంచి భూమిలో నువ్వు ఫలించకపోవటం ఎంత నాశనకరమైనటువంటి తెగులది. దైవజనుడిగా నేను బాధపడుతున్నాను. కంచు కలిగిన తోటలు అంజూరపు చెట్టు ఉంది, ద్రాక్ష తోటలు అంజూరపు చెట్టు 3 సంవత్సరాలను చూస్తున్నాడంట యజమానుడు. అసలు దానికి ఫలించాలన్న బుద్ధే లేదు. అది ఉంది అపోస్తుల సహవాసంలో, అపోస్తుల సంఘములో, అన్య భాషలు మాట్లాడే ప్లేస్లో, దేవుని అగ్ని దిగి వచ్చే ప్లేస్లో ఉంది. కానీ దానికి ఫలింపు లేదు. దేవుడు ఏం చెప్పాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని, దానికి తెలుసు కదా, అంజూరపు చెట్టుకు తెలుసుగా విషయం. అది ఫలించాలి అన్న మొక్క దానికి తెలుసుగా, అయినా ఫలించట్లేదు. దేవుని వాక్యం అంజూరపు చెట్టు పెడచెవును పెట్టింది. చాలామంది జీవితాలు ఫలించలేనట్లే ఉన్నాయి, ఫలింపుకి రానట్లే ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది వీటిలో మీరు వచ్చి దేవుని చర్చికి? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎందుకని కొంతమంది జీవితాలకి అలాగే ఉండిపోవటానికి గల కారణం ఏంటి? మొదటి మాట, దేవుని మాట నువ్వు మనసులో ఉంచనే ఉంచు. ఎప్పుడు అది డస్ట్బిన్లోకి వెళ్ళిపోద్ది. ఇంటికి పోగానే వెళ్తుందో, 1 రోజు అయినాక వెళ్తుందో, 2 రోజులు అయినాక వెళ్తుందో, తీసేస్తావు, తీసేసి డస్ట్బిన్లో వేసేస్తావు. అందుకే నీ జీవితాలు అట్లా ఉన్నాయి.
ఆ అంజూరపు చెట్టు మీద యజమానుడు కోపడి దాన్ని నరికేసేరా అన్నాడు. తోటమాలి బతిమలాడుకొని బాబాని దండాలు దాస్కాలు పెట్టి గడ్డాలు పట్టుకొని బతిమలాడుకొని పాదాల మీద పడ్డాడు. ఎందుకని కొంతమంది దేవుని మాటలు వినరు ఎందుకని, విన్నా దాన్ని పాటించరు ఎందుకని, అసలు ఎందుకని మీ జీవితంలో ఎందుకని చేయరు నాకు అర్థం కావట్లేదు. ఏమండి, ఆ తప్పు సంఘానికి కాదు, దైవజనుడిది కాదండి, మీది. పొర్రపాటును కూడా దైవజనుడిని కానీ సంఘానికి అని అనకూడదు. దర్శనం కలిగిన దైవజనుడు, నేను శుక్రవారం చెప్పాను, నేను దర్శనం కలిగిన దైవజనుడిని, దర్శనం కలిగిన సంఘాన్ని పొరపాటు నిందలు వేయకూడదు. నువ్వంతా కరెక్ట్గా ఉంటే నిందలు వేయి, పడతాం మేము. నువ్వంతా కరెక్ట్గా ఉంటే నిందలు వేయి, నేను పడతాను, సంఘం పడుతుంది. నువ్వు కరెక్ట్గా లేకుండా సంఘాన్ని అనొద్దు, దైవజనుడిని అనొద్దు, దేవుణ్ణి అసలు అననే అనొద్దు. నువ్వు నీతిగా ఉండి, నిజాయితీగా ఉండి, పరిశుద్ధంగా ఉండి అంటే దానికి అందం. నువ్వేం లేదు, దేవుని మాట పట్టించుకున్నా 2 రోజుల ముచ్చట, 3 రోజుల ముచ్చట, వారం రోజుల ముచ్చట, నెల రోజుల ముచ్చట, తర్వాత పోతుంది, తీసి డస్ట్బిన్లో వేసేస్తావు. మనుషుల మాటలన్నీ మైండ్లో పెట్టుకుంటావు, హృదయంలో పెట్టుకుంటావు, బంధువులు మాటలంటావు, వాళ్ళ మాటలంటావు, వీళ్ళ మాటలంటావు, అన్ని మనసులో పెట్టుకుని ఏడుస్తూ ఉంటావు, బాధపడుతూ ఉంటావు. దేవుని మాట గుర్తుకు రాదు, దేవుని మాట నీకు జ్ఞాపకం రాదు. లోతు భార్య ఎక్కడున్నా ఉప్పు స్తంభమే. దాన్ని తీసుకొచ్చి అగ్ని ప్రాకారం మధ్యలో పెట్టు, ఉప్పు స్తంభమే. అర్థమైందా? అగ్ని ప్రాకారం మధ్యలో పెట్టి ఉప్పు స్తంభమే. ప్రహారీ గోడలు కట్టి దిట్టంగా శత్రువులు రాకుండా ఆ మధ్యలో పెట్టు లోతు భార్యని, ఉప్పు స్తంభం. ఎందుకంటే ఆమె దేవుని మాట మనస్సును పెట్టదు. ఆమె మనస్సును పెట్టదు. దేవుని మాట ఆమెకు అనవసరం. ఏమదే దేవుని మాట అనవసరం. ఇక్కడ చాలామంది శుద్ధీకరణలో ఈ రాత్రి దేవుని మాట హృదయానికి తీసుకొని వారు ఉన్నారు. దేవుని మాట చెవుల వరకే తీసుకొని చెవులలో నుంచి పంపిస్తున్న దేవుని ప్రజలతో ఆయన మాట్లాడుతున్నాడు. దయచేసి ఆలకించండి. దేవుని మాట ఈరోజు చెవుల్లో నుంచి హృదయంలోనికి వెళ్ళునగాక. హృదయంలోకి తీసుకోండి. మీ బ్రతుకులు ఎట్లుంటే చూడండి. ఇది మంచి ప్లాట్ఫామ్ అండి. ఎక్కడికి వచ్చిన వాళ్ళు ఫలించడం తప్ప నాశనం అవ్వటం జరగదో. రాసి పెట్టుకో. ఇది దేవుని సంఘం, ఆయన రక్తం ఇచ్చుకునే సంఘం ఇది. దయ్యం ఇక్కడికి వస్తే దయ్యం పోవాలి తప్ప సంఘం పోదు. దయ్యం పోవాలి, చాతబడి పోవాలి, పొలిమేర పైశాచిక శక్తులు పోవాలి, రోగం పోవాలి, మీద హార్ట్ అటాకులు, గుండె జబ్బులు, షుగర్లు, బీపీలు పోవాలి ఇక్కడికి వస్తే. కుటుంబాలు, దాంపత్య జీవితాలు కట్టబడాలి ఇక్కడికి వస్తే. అంతేగాని ఇది నాశనం కోరే ప్లేస్ కాదు ఇది. ఈ ప్లేస్లో కూడా నువ్వు అలా ఉన్నావంటే, ఇంత మంచి ప్లేస్లో నువ్వు అలా ఉన్నావంటే అది ఎంత బాధ. ఈరోజు నా లోతుల్లోనికి వెళ్ళి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. నువ్వు వెతుక్కున్నా నీకు దొరకదు తప్పు. నువ్వు అంటుంది, ఒక ఆమె అంటుంది నాతో, నేను ఎంత వెతుక్కున్నా నా తప్పు దొరకట్లేదు పాస్టర్ గారు, ఎందుకు ఇలా జరుగుతుందంటే లోతుల్లోనికి వెళ్ళి వాక్యం వింటే నీ తప్పు నీకు అర్థమవుతుంది. అంటాడు పేతురుతో, అంటాడు సీమోను పేతురు, నీతో నేను లోతుల్లోనికి నడిపించు అంటాడు. వాక్యము లోతుల్లో వినే కొద్దీ మన తప్పులు బయటపడతాయి. సైతాన్ అంటాడు, నువ్వంతా బాగానే ఉన్నావు, నువ్వేం తప్పు చేయట్లేదు అంటాడు వీడు. నీ మంచి అంతా నీకు చూపిస్తాడు వీడు సైతాను. నీ తప్పును కప్పిపుచ్చుతాడు. ఎప్పుడైతే వాక్యం అనేటువంటి ఖడ్గం, 2 అంచుల ఖడ్గం నీ మూలుగల్లోనికి విభాగింపబడి నేను లోతుల్లోనికి తీసుకెళ్తున్నప్పుడు నీ తప్పు బయటపడుతుంది. నీ తప్పు రాత్రి బయటపడింది ఏంటంటే నువ్వే ద్రోహివి. దేవుని వాక్యాన్ని మనసులోకి తీసుకొని దయ్యాన్ని నువ్వే. నీ రాత్రి నీకు అర్థమైంది. నిజమే కదా, వాళ్ళ మాటలు వింటాను, వీళ్ళ మాటలు వింటాను, దేవుడు ఎన్ని చెప్తున్నా ఆయన మాట వదిలేసి వాళ్ళ వీళ్ళవే గుర్తుపెట్టుకుంటాను కదా. దేవుని మాట మనసులో పెట్టుకొని నిజమే ఆ దయ్యం నేనేనయ్యా. ఈరోజు నేను సురక్షితం కలిగిన ప్లేస్లో నేను ఎందుకు ఆశీర్వదించబడట్లేదా, నేను ఎందుకు దీవించబడట్లేదా, ఎందుకు నాకు శుభం జరగట్లేదు, ఎందుకు నాకు ఆరోగ్యం రావట్లేదు, ఎందుకు నేను కోరుకునేవి జరగట్లేదు, ఎందుకని ఈ వాక్యం నెరవేరట్లేదు అనుకుంటున్నాను. కానీ ఆ వాక్యాన్ని మనసులోకి తీసుకొని ఆ దయ్యాన్ని నేనే క్షమించని ఈ రాత్రి దేవుని పాదాల మీద పడి బతికినాడు. చెవుల వరకే వాక్యం ఈ రాత్రి వెళ్ళొద్దు. చెవులలో నుంచి అది గుండెలో లోతులోనికి దూసుకొని పోవాలి. దేవుని వాక్యం చెరగని పచ్చబొట్టు మాదిరి గుండెల మీద అలా ముద్రించేసుకోవాలంతే. అంజూరపు చెట్టు లైఫ్ 3 సంవత్సరాలు చూశాడు, నరికేయమంటుంటే పశ్చిమానుడు తోటమాల ఆపాడు.
నీకు కూడా దేవుడు బ్రతికి ఉన్నామంటే దేవుడు ఇచ్చినటువంటి కృప. దయచేసి మారండి, దేవుని వాక్యాన్ని పట్టించుకోండి. దేవుని వాక్యం నీ జీవితాల్లో క్రియ చేసే మాదిరి ప్రయత్నాలు చేద్దామండి. మన చర్చి అవుట్ ఆఫ్ సర్వీస్, అర్థమైందా? అవుట్ ఆఫ్ సర్వీస్. అన్నిటితో మన చర్చిని మీరు కలపొద్దు, అందరితో మీరు కలుపుకోవద్దు. ఇది టోటల్లీ డిఫరెంట్. అంటే ఇది టోటల్లీ డిఫరెంట్. ప్రయత్నం చేయాలి. కొంతమంది సంపాదన కొరకు ప్రయత్నం చేస్తారు, డబ్బు కొరకు ప్రయత్నం చేస్తారు, బంగారం కొరకు ప్రయత్నం చేస్తారు, దీనికోసం ప్రయత్నం చేస్తారు. కానీ మన సంఘం వాక్యం నెరవేర్పు కొరకు ప్రయత్నాలు చేయదురుగాక. వాక్యం నెరవేర్పు కొరకు ప్రయత్నాలు చేయాలి. వాక్యం నెరవేర్పు కొరకు ప్రయత్నాలు చేయాలి. ఈ దేశంలో అందరూ అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ భూమి మీద స్థిరపడిపోవాలని అనేక మంది అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు మన సంఘం ఎస్పెషలీ దేవుని వాక్యం నెరవేరాలని ప్రయత్నం చేయాలి. ఆది కాండము నుండి ప్రకటన వరకు అవి మా పిల్లల్లో, మా భర్తలో, నాలో, మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా వ్యక్తిగతంలో, మా ఆర్థికములో, మా ఆధ్యాత్మికతలో, మా భౌతికములో అవి నెరవేరాలని, దేవుని వాక్యం నెరవేరాలని పోటీ పడాలి, ప్రయత్నాలు చేయాలి, ఎదిరించాలి, ఢీకొట్టాలి, ప్రార్థనలు చేయాలి, పోరాడాలి. ఆకాశ మండల దురాత్మ శక్తులతో యుద్ధం చేయాలి. ఆ వాక్యం నెరవేరబడునుగాక. లోతు భార్యద మనస్సు కాదు, ఆయన మాటను మనసులోకి తీసుకో. ఇలా ఊహిద్దాం, పరిగెత్తుకుంటూ వెళ్తుంటే సురక్షితమైన ప్లేస్లోకి వస్తే లోతు భార్యకి ఏదో పుల్లమ్మ వచ్చింది అనుకో. పుల్లమ్మ లోతు భార్య, అయ్యో అదిగో నీ డబ్బు కాలిపోతుంది, అదిగో నీ బీరువా కాలిపోతుంది, నీ తాళాలు కాలిపోతున్నాయి, బూడిదైపోతున్నాయి, నీ పొలాలు కాలిపోతున్నాయి అని ఎవరో చెప్పారు అనుకుందాం. బైబిల్లో లేదు, కొంతసేపు అనుకుందాం. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? వెనక్కి తిరిగి చూడొద్దని దేవుడు చెప్తున్నాడు. ఆ మాట మనసులో ఉంది ఈమెకి. ఇప్పుడు వచ్చింది, ఎల్లమ్మ వచ్చింది, పుల్లమ్మ వచ్చింది, అదిగో కాలిపోతున్నాయి. ఈమెమనాలి? దేవుడు నాకు అలా చెప్పలేదు, కాలిపోతే కాలిపోయినాయి, లోక సంబంధమైనవి అవి, మీ సురక్షితమైన ప్రాంతంలోకి వచ్చాము, దేవుడు వెనక్కి తిరిగి చూడొద్దని చెప్పాడు. ఆ మాట నాకు గుర్తుందని చెప్పాలి కదా. ఈమె వెంటనే దేవుని మాట పక్కన పడేసేసి ఆ మాట మనసులోకి తీసుకొని తిరిగి చూసి జీవితం నాశనం. నీ మనసులో ఏది ఉంటే నువ్వు అదే చేస్తావు. నీ మనసులో దేవుని మాట ఉంటే ఆయన చిత్తం చేస్తావు, మనుషుల మాట ఉంటే మనుషుల చిత్తం చేసుకుంటూ కూర్చుంటావు. నీ ప్రవక్తల్లో మాకు అర్థమైపోతుంది. జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు ఒక చక్కని మాట అంటాడు, చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు ఇలా రాయబడి ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 ఇలా రాయబడి ఉంది. సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, అయితే ఒకటి నేను చేయుచున్నాను. ఏం చేస్తున్నాడు పౌలు గారు అంటే, వెనుకున్నవి మర్చిపోవాలి. దేవుడు చెప్పిన మాటే గుర్తుపెట్టుకోవాలి. ఇక దేవుడు చెప్పిన మాట తర్వాత చెప్పినవన్నీ మర్చిపోవాలి. దేవుని మాటే నీ గుండెలో ఉండాలి. దేవుని మాటే ముందు ఎవరు చెప్తారు మనకి? దేవుడు. తర్వాత ఎవరు చెప్తారు? మామయ్య వస్తాడు, భర్త వస్తాడు, భార్య వస్తుంది, పిల్లలు వస్తారు, బామర్ది వస్తాడు, బావ వస్తాడు, ఆడబడుచు వస్తుంది, తోటికోళ్ళు వస్తుంది, వదిన వస్తుంది, పనిచేసే వాళ్ళు వస్తారు. వీళ్ళందరూ తర్వాత ఈ మాటలు దేవుడు ఆదిలోనే మనకు చెప్పాడు. అర్థమైందా నీకు? అర్థమవుతుందా? వాక్యం అర్థమవుతున్న స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నీ జీవితంలో ఫస్ట్ మాట దేవుడు చెప్పాడు. నువ్వు ఎలా ఉండాలో దేవుడు చెప్తాడు. అర్థమైందా? తర్వాత వచ్చిన మాటలని క్యాన్సిల్ చేయాలి. నువ్వు దేవుడు చెప్పిందే పట్టుకోవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను వెనక్కున్న మాటలన్నీ మర్చిపోయాను. నాకు ముందు దేవుడు ఏం చెప్పాడు అదే నేను గుర్తుపెట్టుకున్నాను. నా పిల్లలకి చెప్పింది గుర్తుపెట్టుకున్నాను.
నా భర్తకు చెప్పింది గుర్తుపెట్టుకున్నాను, నాకు చెప్పింది నేను గుర్తుపెట్టుకున్నాను, అది నీ మనసులో తలుచుతున్నాను, అది నీ మనసులో ఆలోచిస్తున్నాను, అది నీ మనసులో తప్పిస్తున్నాను, ఆ మాట జరగాలని ప్రార్థన చేస్తున్నాను, ఆ క్రియ జరగాలని ప్రార్థన చేస్తున్నాను, ఆ కార్యం జరగాలని ప్రార్థన చేస్తున్నాను. నా మేనమావ చెప్పాడు, ఆ మాట నేను మర్చిపోయాను. మా పిన్నమ్మ చెప్పింది మర్చిపోయాను. బామర్ది చెప్పాడు, మర్చిపోయాడు. ఈ రోజులో దురదృష్టకరమైన వాస్తు ఏంటో చెప్పనా, దేవుని మాట మరుస్తావు, ఇంకెవరో చెప్పిందో గుర్తుపెట్టుకుంటావు. కానీ అపోస్తలుడైన పౌలు అది కాదు. నేను వెనక చెప్పిన మాటలన్నీ మర్చిపోయాను, ముందు దేవుడు ఏం చెప్పాడో దాని కొరకు పరిగెడుతున్నాను. నీకు దేవుడు ఏం చెప్తున్నాడు దాని కొరకు ప్రార్థన చేసుకో. ఇక్కడ ఎన్నో సాక్ష్యాలు వింటున్నావు, వింటున్నానికి బుద్ధి రాకపోతే నేను చేయలేను. దేవుని మాట ఈ పూట కాకపోతే రెండో పూట జరుగుతుంది, ఈరోజు కాకపోతే రేపు జరుగుతుంది, ఈ వారం కాకపోతే వచ్చే వారం జరుగుతుంది, ఈ నెల కాకపోతే కానీ జరిగిద్ది. దేవుని మాట మరిచిపోవటానికి వీలు లేదు. అది నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇంకా నీ జీవితంలో ఎవరేం చెప్పినా మర్చిపో, కానీ పెద్ద ఇబ్బంది లేదు, కానీ దేవుని మాట మాత్రం మర్చిపోవద్దు. ఇంకెవ్వరు చెప్పినా మర్చిపో, ఇబ్బంది ఏమి లేదు. అర్థమైందా? ఇబ్బంది ఏమి లేదు. ఇంకో కొంతమంది చేస్తారు, వాళ్ళు చెప్పింది మర్చిపోయారు అనుకో, ఏం చేస్తారు, ఏదో చెప్పావు కదా అని అడుగుతారు. ఫోన్ చేసి, నేను పనిలో ఉండి మర్చిపోయాను నువ్వు చెప్పిన మాట, ఏం చెప్పావు చెప్పు అని ఫోన్ చేస్తారు. అది నువ్వేనేమో. బహుశా మనుషుల మాటలు మర్చిపోయినా పర్లేదు. హలో, వింటున్నారా? మనుషుల మాట మర్చిపోతే ఫోన్ చేయక్కర్లేదు. దేవుని మాట మర్చిపోతే వాక్యం తెరిచి చదవు, కానీ మనుషులకు మాత్రం ఫోన్ కొడతావు. దేవుని మాట మర్చిపోతే వాక్యం చదువుతున్నావా? మర్చిపోయావు మరలా తీస్తున్నావా? అయ్యో మర్చిపోయానని చదువుతున్నావా? లేదుగా. ఇది ఎక్కడ ఉంటుంది? ఇదేదో ఏ సెల్ఫ్లో పడేస్తావో, ఏ హ్యాండ్ బ్యాగ్లో ఉంటుంది, ఇది మాత్రం చేతిలో ఉంటుంది కాబట్టి, అప్పచ్చిలాగేది చేతిలో ఉంటుంది కాబట్టి ఫోన్ చేసి, అలా పుల్లి మొన్న నేను చెప్పావు, నీ పనిలో ఉండి మర్చిపోయి, ఆ మాట వల్ల నీకు ఏం ఉపయోగం నాకు అర్థం కావట్లేదు. చెప్పండి, నువ్వేం కట్టావు, ఏం బాగుపడ్డావు? మనుషుల మాట, మర్చిపోయిన మాట మరలా ఫోన్లు చేసి కనుక్కోటాలు, అది మర్చిపోయాను, ఇది మర్చిపోయాను, సరిగా వెళ్ళలేదు, మళ్ళీ చెప్పు. ఆ మాటలు మరలా వినటం ద్వారా ఏం ప్రయోజనం? దేవుని వాక్యం మర్చిపోతే దేవుని వాక్యం చదివే బుద్ధి నీకుందా? దేవుని వాక్యం చదువుతావా? దేవుడు నాతో పైన శుద్ధీకరణలో ఈ వాక్యం చెప్పాడు, అయ్యో నేను మర్చిపోయానని దేవునికి ఫోన్ చేయాలంటే బైబిల్ తెరవాలి, చూడాలి. దేవుడు మరలా నీతో మాట్లాడునుగాక. ఈ మాట గుర్తుపెట్టుకోవడం ద్వారా జీవితాలు చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయండి, చాలా దీవెనకరంగా ఉంటాయి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, వెనక బావలు, బామర్దులు, మామలు, అత్తలు, కోడళ్ళు, ఆడపడుచులు, వీళ్ళందరూ బంధువులు, రక్త సంబంధులు, కొలీగ్స్ అందరూ చెప్పిన మాటలు మర్చిపోయాను. ముందు దేవుడు ఏం చెప్పాడో అదే గుర్తు పెట్టుకొని నేను పరిగెడుతున్నాను బహుమానము కొరకు అని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. నేను ముందున్న వాటి కొరకు పరిగెడతాను. ముందు చెప్పిన మాటే జరుగునుగాక, దేవుడు నాకు చెప్పిన మాటే జరుగునుగాక, దేవుడు నాతో మాట్లాడేదే జరుగునుగాక, దేవుడు నాకు ఉత్తరం ఇచ్చిందే జరుగునుగాక. ప్రభువా నువ్వు ప్రార్థన చేసుకో, కృప అడుగు దేవుణ్ణి. పోయిన శుక్రవారం చెప్పా, కృప అడగండి దేవుణ్ణి. అయ్యా నీ మాటలు మర్చిపోతున్నాను, మనుషుల మాటలు గుర్తుపెట్టుకొని కుమిలిపోతున్నా, నలిగిపోతున్నా. నేను లోతు భార్యలాగా ఉండొద్దయ్యా. ఈ అపోస్తలుల సహవాసములో నేను నా కుటుంబం ఫలించుదుముగాక, వృద్ధి చెందుదుముగాక, ఆశీర్వాదకరంగా ఉందుముగాక. ఈ చర్చిలో మా ఫలితం అందరూ చూడాలి, మేము ఫలించాలయ్యా. మేము గోడల రెమ్మల దాటి పాకాలి, పాకి పోవాలి. ఈ చర్చిలో ఉండి కూడా మేము శాపంలో ఉండొద్దు, ఈ చర్చిలో ఉండి మేము రోగంలో ఉండొద్దు, ఈ చర్చిలో ఉండి చాతబళ్ళతో గిలగిల కొట్టుకోవద్దు, ఈ చర్చిలో ఉంటే దయ్యాలు పట్టు ప్రభా, ఈ చర్చిలో ఉంటే మాంత్రిక శక్తులు, శుద్ర శక్తులు ఏమి చేయవు ప్రభా. మమ్మల్ని ఫలింపచేయండి ప్రభా. ఓ శక్తి నాకు ఇవ్వండి, ఫలం నాకు ఇవ్వండి, ఆ కృపణ మీద కుమ్మరించండి ప్రభా. నీ మాటలు గుర్తుపెట్టుకునే కృప ఇవ్వండి అయ్యా. వెనక మాటలని మర్చిపోయే కృప ఇవ్వండి, వెనక మాటలన్నీ మర్చిపోయే కృప, నీ ఒక్క మాటే పట్టుకుని పెనుగులాడే కృప దయచే ప్రభా. ఓ
ఓహో నా దైవజోడు చూస్తుండగా, నీవు చూస్తుండగా, పరిశుద్ధులు చూస్తుండగా, సంఘం చూస్తుండగా మేము ఇక్కడ ఫలించాలి, మేము ఇక్కడ ఫలించాలి. ఈ రోజున నా ఫలింపపోవడానికి కారణం నీ వాక్యం. నేను మర్చిపోతున్నాను, నువ్వు చెప్పిన మాట నా హృదయంలోకి నేను తీసుకోలేకపోతున్నాను, నా మనసులో ఎక్కువ రోజులు ఉంచుకోలేకపోతున్నాను, ఎక్కువ కాలం నా మనసులో దాన్ని క్యారీ చేయలేకపోతున్నాను. క్షమించు. నీ రాత్రి పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో వేడుకుంటే దేవుడు కార్యం చేయునుగాక. హల్లెలూయా. దేవుడు అద్భుతం చేసే దేవుడు మన దేవుడు. వేప చెట్టు, జామ చెట్టు, చింత చెట్టు, మామిడి చెట్టు, ఈ చెట్లకి తల్లివేరు ఉంటుంది. తల్లివేరు వినండి, ఈ చెట్లకి తల్లివేరు ఉంటుంది. ఆ వేరు భూమిలోకి పాతుకుపోయి ఆ తల్లివేరుకు పిల్లవేరులన్నీ వస్తాయి. భూమిలో పాతుకుపోతాయి ఈ చెట్లు. వేప చెట్టు, మామిడి చెట్టు, జామ చెట్టు, చింత చెట్టు, ఇవన్నీ తల్లివేరుతో పిల్లవేరులన్నీ కొన్ని లక్షల వేర్లు కలిసి భూమిలో ఇంత బారుని వేర్లు పారిగిపోయి భూమిలో అవి స్థాపించబడిపోతాయి. కొన్ని చెట్లు ఉంటాయి, కొబ్బరి చెట్లని, ఈత చెట్లని, తాటి చెట్లని. ఈ చెట్లు అమృం వేరు ఉంటుంది. దానికి అమృం వేర్లు అంటే ఎట్లా అంటే కొంచెం గుబురుగా ఉంటుంది, కానీ అది భూమి అంతా వ్యాప్తి చెందవు. అవి ఇంతంత దూరాలు ఏమి వెళ్ళవు భూమిలో. అమృం వేర్లు గుబురుగా ఒక దగ్గర ఉంటాయి, అంతే. గుబురుగా ఒక దగ్గర ఉంటాయి, ఉన్నామా చచ్చామా అన్నట్టు ఉంటాయి ఆ వేర్లు. కానీ వేప చెట్టుకి, చింత చెట్టుకి, మామిడి చెట్టుకి, జామ చెట్టుకి ఈ వేర్లు ఏం చేస్తాయి అంటే ఈ భూమి అంతా నాది అని పాతుకుపోతాయి. ఈ భూమి నాది. మీరు చూడండి పెద్ద పెద్ద గాలి తుఫాన్లు వచ్చినాయి అనుకోండి. మీరు చూడండి, ఈ కొబ్బరి చెట్లు ఉంటాయి చూసావా, ఈ తాటి చెట్లు, కొబ్బరి చెట్లు ఇట్లా ఊగుతాయి కానీ పడవు. అవునా కాదా? ఇట్లా ఊగిపోతాయి. ఈ మర్రి చెట్టు, దయ్యం చెట్లు ఏమైపోతాయి, ఇరిగిపోయి కూలిపోతాయి. అర్థమైందా? మామిడి చెట్టు, జామ చెట్టు, వేప చెట్టు ఇవన్నీ ఇరిగిపోతాయి. కానీ ఈ నిటారు కూడా తాటి చెట్లు, కొబ్బరి చెట్లు, అర్థమైందా, ఈత చెట్లు ఇట్లా వంగుతాయి. అది ఇరిగిపోద్ది అన్నట్టుగానే వంగుతాయి కింద, కానీ ఎరగదు, మళ్ళా లేచిపోతాయి. అయ్యో అమృం వేర్లు ఉంటాయి దానికి. వీటికేమో తల్లి వేరు, పిల్ల వేర్లు అన్నీ కలిసి, అర్థమైందా, ఇవి స్థాపించబడిపోతాయి. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది రాత్రి నీతో, తాత్కాలికంగా భూమి మీద బతికితే నీకు నిత్య జీవం ప్రభిస్తాడు. తాత్కాలికంగా భూమి మీద బతికి నిత్య జీవం ప్రభిస్తాడు. ఈ లోక పెంట కావాలయ్యా, ఈ లోకం ఆచారం కావాలి, పద్ధతులు కావాలి, మనుషులు కావాలి, వాళ్ళు కావాలి, ఇళ్ళు కావాలంటే నీకు భూమి మీద శాపం తప్ప ఆశీర్వాదం ఉండదు. నిజం చెప్తున్నాను. ఈ భూమి మీద మనం స్థాపించబడకూడదు. అమృం వేరులాగా ఉండాలి మనం, అంతే. ఈత చెట్టు, తాడి చెట్టు, కొబ్బరి చెట్టు లాగా ఉండాలి. అర్థమైందా? అప్పుడే మనకి నిత్య జీవం ప్రభు అనుగ్రహిస్తాడు. వేప చెట్టులాగా, చింత చెట్టులాగా, మామిడి చెట్టులాగా, అర్థమైందా, ఈ చెట్లులాగా మొత్తం పాదుకుపోయి భూమంతా వ్యాప్తి చెంది నాదే అని స్థిరపడిపోయాను, ఇక్కడే ఉండిపోయాను, స్థిరపడిపోతున్నాను అన్నావు అనుకో, పెద్ద గాలి తుఫాను వచ్చి ఇరిగిపడిపోతాం. జ్ఞాపకం చేసుకుందాం, మనం దేనితో అంటుకట్టబడి ఉండొద్దు, ఎవరితో అంటుకట్టబడి ఉండొద్దు, ఎవరి దగ్గర స్థాపించబడి ఉండొద్దు. దయచేసి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ తాత్కాలికంగా బ్రతికితేనే, ఇక్కడ యాత్రికులుగా బ్రతికితేనే, ఇక్కడ ప్రయాణికులుగా బ్రతికితేనే నిత్య జీవులో ప్రభు మమ్మల్ని తీసుకెళ్తారు. ఇక్కడ స్థాపించకపోయి స్థిరపడిపోయి వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలని అందరితో తల్లివేరికి పిల్లవేరులు కలిసినట్లుగా జత చేయబడి, కలిసిపోయి, స్థాపించబడి, స్థావరాలు పెంచుకొని, స్థాపించబడి, ప్రేమలు పెంచుకొని, ఆప్యాయతలు పెంచుకొని, ఈ లోక పెంటంత ఆచారాలు, ఆ సాంప్రదాయాలు, పద్ధతులన్నీ మీద వేసుకొని తిరుగుతూ బ్రతికితే, నేను చెప్తున్నాను, ఖచ్చితంగా నీకు సురక్షితమైన ప్రాంతంలో వచ్చినా నీకు శాపమే కానీ ఆశీర్వాదం నీకు ఉండదు. జ్ఞాపకం చేసుకో. మొదటి మాట, దేవుని మాటనే మనసులో ఉంచుకోవాలి. అపోస్తలుడైన పౌలయ్య వెనక మాట్లాడిన మాటలన్నీ మర్చిపోయినట్లుగా, వెనక సందర్భాలన్నీ మర్చిపోయినట్లుగా, వెనక తన యొక్క గొడవ గోత్రం అంతా మర్చిపోయినట్లుగా మనం మర్చిపోవాలి. ఈరోజు నన్ను కిందకి వెళ్ళినా సరే, ఎవరైనా ఎదురుపడి నిన్ను నిరాశ కలిగించే మాట్లాడినా సరే, దేవుని మాటే నీకు గుర్తు రావాలి. అవసరమైతే దేవుని మాట అలా చెప్పు. ఇట్లా కాదత్త, ఇట్లా చెప్పాడు దేవుడు నాకు ఆదివారం అని చెప్పు. అలా చెప్పు నువ్వు అవసరమైతే. లేదంటే అది చెప్పింది విన్నట్టు విని వదిలే.
విన్నట్టు విని వదిలేసి దేవుని మాట పట్టుకుని ప్రార్థన చేయటం ప్రారంభించి, లోతు భార్యలాగా నా పిల్లలు అవ్వకూడదు ప్రవ్వా, లోతు భార్యలాగా నా భర్త అవ్వకూడదు ప్రవ్వా, లోతు భార్యలాగా నేను అవ్వకూడదు ప్రవ్వా, బ్రతుకుండి జీవోత్సవంలాగా ఉండకూడదు మేము నీ మందిరంలో నిత్య సుఖాలు మేము చూడాలి ప్రవ్వా, నీ మందిరంలో అరుణోదయ దర్శనం మా మీద ప్రతి దినము దిగి రావాలి ప్రవ్వా, నీ మందిరంలో ఈవుల చేత మేము ఆశీర్వదించబడాలి, నీ మందిరంలో ఉండి కూడా మేము శాపగ్రస్తులుగా బ్రతకకూడదు ప్రభు. ప్రార్థన చేసుకోండి. దేవుని మాట నీ హృదయాన్ని పెట్టడానికి సిద్ధపడండి. దేవుని మాట నీ హృదయమును తీసుకోవడానికి సిద్ధపడండి. దేవుడు నా హృదయంతో చాలా వరకు మాట్లాడాడు. నీ మందిరానికి వస్తున్న చాలామంది 80% నా మాట ఎవ్వరు పట్టించుకోవాలి. నేను అన్నాను ప్రభువా, అలాగూ కాదు, ఒక్క 10-5% ఉంటారు. నీకేం తెలుసు? మనుషులు పై రూపమునే చూస్తారు. సమూయేలుతో ఏమన్నాడు దేవుడు? మనుషులు పై రూపాన్ని చూస్తారు, నేను అంతరంగాన్ని పరిశీలిస్తున్నాను. నేను చెప్పాను, లేదు ప్రభువా, లేదు, నా సంఘం అట్లా కాదు, నీ మాట చాలా పట్టించుకుంటుందని దేవుడు అన్నాడు. పిచ్చిరా, నీ పిచ్చి అది, నీ పిచ్చి చూపులు అది కాదు. వారు నా మాట మనస్సును పెట్టే వ్యక్తులు కాదు, నా మాటను మనస్సుకు తీసుకునే వ్యక్తులు వారు కాదు. దయచేసి చెప్తున్నాను, దేవుడు అంతరంగాలను పరిశీలన చేసి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. పైన అయితే ఈ వాక్యం నీకు చెప్పక్కర్లేదు, లోతుల్లో నిన్ను గమనించే దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయం పరిశీలించాడు దేవుడు, నీ చర్మాన్ని, నీ డ్రెస్సింగ్ స్టైల్ని, నీ విధేయతని కాదు, లోతు హృదయంలోకి దూసుకుపోయాడు దేవుడు. ఆకాశమందు సింహాసనం మీద కూర్చున్న దేవుడికి చూస్తే నువ్వు పైన కనపడవు, లోపల కనపడతావు దేవునికి. అర్థమైందా? మీరు అది గమనించుకోండి. నీది లోపల కనపడుతుంది దేవుడికి, బయట కనపడదు. బయట బట్టలు కనపడటం, బయట అందం కనపడటం కాదు. దేవుడు డైరెక్ట్గా తొంగి చూశాడంటే లోపల హృదయం కనపడుతుంది ఆయనకి. బయట కనపడేది ఎవరికి? మనుషులకి. దేవుడు చూసిన వెంటనే చూడండి, సమూయేలు ఏం చెప్తున్నాడు? దావీదు ఎంత ఆడేంటి, ఆడ కంపు వస్త్రాలు, ఆడ చిరిగిపోయిన వస్త్రాలు, ఆడ జుట్టు, అది పైన చూస్తున్నాడు. కానీ దేవుడు లోపల చూసి, అతడు రూపస్సు కలిగిన వాడు, అతడు చక్కని నేత్రములు కలిగిన వాడు. అంటే దేవుడు ఎలా చూస్తాడంటే ఆయన ఇప్పుడు జయరాజును చూస్తాడు అనుకో, లోపల కనపడుతుంది, బయట కనపడదు. ఇప్పుడు మీకు బయట కనపడుతుంది, నేను చెప్పిన మాటలు కనపడుతున్నాయి. నాలో చూశాడు అనుకో, అసలు వీడు చెప్తున్న మాటలు ఉన్నాయా లేవా అది కనపడిపోద్ది ఆయనకి. అలాగా ఇప్పుడు మిమ్మల్ని అందరినీ దేవుడు లోపల చూశాడా, బయట చూశాడా? లోపల హృదయాన్ని చూసి మాట్లాడుతున్నాడు ఈ మాటలు. బయట చూస్తే ఈ మాటలు రావు కదా దేవునికి. హృదయాన్ని చూశాడు కాబట్టి నువ్వు ఆయన మాటలను పట్టించుకోవట్లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మాటలని హృదయానికి తీసుకోవట్లేదని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన మాట మీద నువ్వు లక్ష్యం ఉంచట్లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మాట మీద నువ్వు విధేయత చూపించట్లేదని, ఆయన మాటకు నువ్వు లోబడట్లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆలోచిద్దాం, ఒకసారి ఆలోచిద్దాం. ఆ మనిషి ఎవరు? ఆ వ్యక్తి ఎవరు? ఆ స్వభావం కలిగిన వ్యక్తి ఎవరు? ఒకసారి రెండవ మాటగా చూద్దాం. సంఖ్యాకాండం 8వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు ప్రత్యక్షపు గుడారంలో దీపవృక్షాన్ని పెట్టాడు. అన్నిటితో పాటు దీపవృక్షాన్ని పెట్టాడు. అది ఎలా వెలిగించాలో చూడండి ఒకసారి. దాని వెలుగు ముందుకు పడాలట, వెనక్కి కాదు. చూడండి ఒకసారి సంఖ్యాకాండం 8వ అధ్యాయం 2వ వచనం చదువుగా విందాం. నీవు దీపములను వెలిగించినప్పుడు ఆ 7 దీపముల వెలుగు దీపవృక్షమునకు ముందు పడునట్లుగా వాటిని వెలిగింపవలెనని చెప్పాను. స్తోత్రం చెప్పండి యేసయ్యకి. చూడండి, 7 ప్రమిదలు, 7 దీపవృక్షాలు, 7 దీపస్తంభం, 7 ఉంటాయి. 7టిని వెలిగించేటప్పుడు దీని వెలుగు వెనక పడాలా, ముందు పడాలా? ఈ వెలుగు వెనక పడాలని ఉందా, ముందు పడాలని ఉందా? ముందు. ఈ వెలుగు చూడండి, ఈ వెలిగించే వెలుగు ఇక్కడ ఉంది.
వెలిగించారు. నేనే అనుకోండి, దీపవృక్షాన్ని వెలిగించారు. ఈ వెలుగు, నెత్తి మీద ఉన్న వెలుగు ముందు పడాలి, వెనక్కి కాదు. మన అడుగులు కూడా ముందు పడాలి, వెనక్కి కాదు. దేవుడు అందుకే మందిరములో ఆ వెలుగుని ముందు పడమని ఆజ్ఞాపించాడు. ఇప్పుడు అర్థమైందా నీకు? దేవుడు ఏమన్నాడు? నేను లోకమునకు వెలుగు గనక మీరును లోకమునకు వెలుగై ఉన్నారు. ఇప్పుడు వెలుగు, ఈ వెలుగుతో ఉన్న వాళ్ళు అడుగులు ఎట్లా పడాలి? ముందు పడాలి. వెలుగు ఎక్కడ పడాలి? ముందు పడాలి. ఈ వెలుగు వెనక పడకూడదు. అర్థమైందా నీకు వాక్యం? సంఖ్యాకాండం వాక్యం అర్థమైంది? అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. మన అడుగులు ముందు పడాలి కానీ వెనక్కి పడకూడదు. ఈ లోతు భారీ అడుగులు వెనక్కి పడినాయి, ముందుకు కాదు. వెనకడిగేసింది ఆమె, ఉపస్తంభంగా మారింది. దయచేసి ప్రియ దైవ జనాంగమా, ఈ రాత్రి ప్రభు అంటాడు, నీ అడుగులు శ్రమలైన, కష్టమైన, నష్టమైన, దుఃఖమైన, రోగమైన, కాడైన, కాటకమైన, దౌష్టికమైన ముందుకే పడునుగాక. వెనక్కి పడొద్దు, అసలు వెనక్కి వెళ్ళొద్దు. నువ్వు చచ్చిపోనన్నా చచ్చిపోగానే దేవుళ్ళో నీ అడుగు వెనక్కి మాత్రం వేయొద్దు. మంచి తీర్మానం తీసుకోండి, మంచి తీర్మానం తీసుకోండి. నేను వేసే ప్రతి అడుగు ముందుకే వేయాలి ప్రభు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్ని గుండమున్నవారు అడుగు ముందుకు వేశారు. ముందుకు వేయాలి, ముందుకు వేయాలి. శ్రమలున్నాయి, కష్టాలున్నాయి, బాధలున్నాయని నా డైరెక్షన్ని నేను మలుపుకోకూడదు. నువ్వు చెప్పిన తోవలోకి నేను వెళ్ళిపోవాలి. నువ్వు చెప్పిన తోలోనికి నేను వెళ్ళాలి, ముందుకే వెళ్ళాలి. కానీ నా అడుగులు వెనక్కి వెళ్ళటానికి వీలు లేదు ప్రభు, లేదు. కథల పుస్తకంలో దెయ్యం కాళ్ళు ఎటువంటి అంటే దెయ్యం కాళ్ళు వెనక్కుంటాయి. దెయ్యం కాళ్ళు ఎటుంటాయి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్ళాడు, అడుగులు వెనక్కున్నాయి అనుకో, అడుగులు ఆ పాదపడుగులు వెనక్కున్నాయి అనుకో, ఏ పాదపడుగులు అంటావు? అరే ఇక్కడ దెయ్యం వెళ్ళిందిరా అంటావు. ఏం వెళ్ళిందంటావు? ఇప్పుడు నువ్వు వెనక్కి వెళ్ళావనుకో, నువ్వు దెయ్యానివా మనిషివా చెప్పు? నువ్వు పిచాచివి. నువ్వు ఇప్పుడు దెయ్యం కాళ్ళు వెనక్కుంటే ఇట్లా వెళ్ళిపోద్ది, దెయ్యం ఇట్లా వెళ్ళిపోద్ది, అది ముందుకు రాదు. దాని కాళ్ళే వెనక్కుంటాయి, దాని ముద్రలు కూడా వెనక్కి పడతాయి, ఇట్లా పడతాయి, ఇట్లా వెళ్తే ఇట్లా పడతాయి దాని అడుగులు. ఇప్పుడు వెనక్కి వెళ్ళే వరకు నువ్వు దెయ్యానివే. ఇప్పుడు దెయ్యమే వెనక్కి వెళ్తుంది, దెయ్యం పాదాలు వెనక్కుంటాయి, దెయ్యం అడుగులు వెనక్కుంటాయి. నువ్వు కూడా నీ అడుగులు కూడా వెనక్కున్నాయి అనుకో, నువ్వు పిచ్చాచివేగా. మరి నువ్వు మనిషివి కాదు, నువ్వు దేవుని బిడ్డవు కాదు, నువ్వు దెయ్యానివి. నువ్వు తెలుసా? నిజమే కదండి. ఇప్పుడు మనిషి ఇట్లా నడవాలి, ఇట్లా నడిస్తే ఏమంటారండి? దెయ్యం వాడు, పిచాచి, కర్ణ పిచాచి, మాంత్రికుడు, శుద్రశక్తి కలిగిన వాడు. ఆడు దేవుని సంబంధి కాదు, దేవుని ఏర్పాటు చేసిన వాడు. బలలో కూడా వాళ్ళు అసలు బలలో కూడా పాత్రులు కాదు. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు బలలో పాత్రులు కాదు. వాళ్ళు కథల పుస్తకంలో, చిన్నపిల్లల కథల పుస్తకంలో ఉంటుంది, దెయ్యం పాదాలు వెనక్కుంటాయి, దెయ్యం నడిచిన అది ముందుకు నడిచిన దాని పాదాలు వెనక్కు చూపిస్తాయని కథల పుస్తకంలో ఉంటుంది. అలాగా దేవుని బిడ్డలుగా, క్రైస్తవులముగా మనము వెనకడుగు వేసుకుంటా, వెనక్కి వెళ్ళుకుంటా శోధనలకి, పరిస్థితులకి, అప్పులకి, బాధలకి, అగ్నిగుండాలకి భయపడుకుంటా వెనకడికి వేస్తే ఖచ్చితంగా నువ్వు దేవుని బిడ్డవు అనిపించుకోవు. నువ్వు సాతాను సామ్రాజ్యంలో ఒక వ్యక్తివి అనిపించుకుంటావు, నువ్వు సాతాను సంబంధి అనిపించుకుంటావు, నువ్వు సాతాను యొక్క ప్రియ బిడ్డవు అనిపించుకుంటావు, కానీ దేవుని బిడ్డవు అనిపించుకోవు. నెబుకద్నెజరు ఏమన్నాడు? నీ దేవుడు శక్తివంతమైన దేవుడు. అందరికీ, బబులోనులో అందరికీ చెప్తున్నాడు, ఈ రోజు నుంచి వీరి దేవుడిని మనందరం ఆరాధించుదుముగాక. మనం వేసే అడుగులు ఎట్లుండాలంటే శత్రు రాజులు కూడా ప్రభును స్తుతించేట్టుగా ఉండాలి. అన్యులు దేవుణ్ణి తెలియని వాళ్ళు కూడా మనం వేసే అడుగులను బట్టి దేవుణ్ణి కనపరిచేటట్టు ఉండాలి. కానీ మనం కూడా అందరి మాదిరి వెనక్కి అడుగులు వేయకూడదు, ముందుకే వెళ్ళిపోవాలి. చావో బ్రతుకో వచ్చాం, ఈ ఊబిలోకి వచ్చాం, ఈ బోధలోకి వచ్చాం, అర్థమైందా? చర్చిలోకి వచ్చాం, దేవునికే మనం జీవంగా మలుచుకున్నాం. మనం పుట్టిన దగ్గర నుంచి, ఊహ తెలిసిన కాడి నుంచి ఏ దేవుడికి మనము మొక్కలేదు, యేసు ప్రభుకే మొక్కాం. అర్థమైందా? ఈ జన్మకి ఆయన మనకు దేవుడుగా ఉన్నాడు. ఇంకెన్ని జన్మలు లేవు, ఒక జన్మే. అర్థమైందా? ఈ జన్మ అంటే ఇంకో జన్మ ఉంటుందేమో అనుకుంటారు. కప్పు కాదు, కోతి కాదు, ఎక్కడ అసలు పుట్టం మనం అట్లాగా, ఒక జన్మే. ఈ జన్మలో దేవుడే మనకు దేవుడు. ఆయన పేరు ఇశ్రాయేలు దేవుడు, అబ్రహాము, యాకోబు, ఈసాకుల దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా అని పిలుస్తున్నారు. ఆయన నమ్ముకున్నాం, ఆయన కాడి మోస్తున్నాం, ఏదో వచ్చేసాం.
ఇక ముందుకెళ్ళిపో, ముందుకెళ్ళిపో, వెనక్కి వెళ్ళొద్దు ఎట్టి పరిస్థితిలో. ఇక నువ్వు చనిపోతున్నావని నీకు తెలిసినా వెనక్కడికి వేయొద్దు. అట్లాగే ప్రాణాలు వదిలేద్దాం, కానీ వెనక్కి వెళ్ళి దేవుని రాజ్యానికి శాపగ్రస్తులుగా, నరకానికి పాత్రులుగా మనం మారొద్దు. దయచేసి నేను చెప్తున్నాను. ముందుకెళ్ళిపోయి ఈ శ్రమల్లో, ఈ గోల్లో, ఈ గందరగోళాల్లో ముందుకెళ్ళిపోయి నువ్వు చచ్చావనుకో, నిత్య జీవం అన్నా ఉంటుంది. అమ్మోని భయపడి వెనక్కడికి వేసి వెనక్కి వెళ్ళామనుకో, నిత్య జీవం పోతుంది, శాపం అయిపోతావు, నరకంలో పోతావు. అవసరం లేదు. ముందుకే నా పయనం సాగిస్తాను ప్రభా, వెనకడుగు వేయటానికి వీలు లేదు ప్రభా. నా పిల్లలు నేను ఇక వెనకడుగు వేయం ప్రభా. కష్టం వస్తుంది, అయినా ముందుకే వెళ్తాం. రోగం వస్తుంది, ముందుకే వెళ్తాం. కరువు వస్తుంది, ముందుకే. జ్వరం వస్తుంది, అప్పులుంటాయి, కొట్లాట్లుంటాయి, నిందలుంటాయి, అవమానాలు ఉంటాయి, భరిస్తాను, ముందుకెళ్ళిపోతాం. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండం రా, అయినా ముందుకెళ్ళిపోతాను. నా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన ఏం చేస్తాడో నాకు తెలుసు. ఆ భక్తుడు అంటాడు, జలములలో బడి నేను వెళ్ళినా, అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచిన, జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక నిశ్చయిత ఉండాలి క్రైస్తవులకి. అగ్ని నన్నేమీ చెయ్యదు, రోగము నన్నేమీ చెయ్యదు, అప్పులు నన్నేమీ చెయ్యవు. ఆ నిశ్చయిత వెళ్ళిపోవాలి. అవి నిన్నేం చేస్తాయి చెప్పు. అవి షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండం మమ్మల్ని చేయవని వెళ్ళిపోయారు. వాళ్ళు ఏమీ చేయలే నిజంగానే. దానియేలు సింహబోన్లో ఉన్న నాకేమీ అవ్వదని వెళ్ళాడు, నిజంగానే ఏమీ అవ్వలేదు. అమ్మ అయిపోతుంది. నువ్వు దేవుని బిడ్డవు, దయ్యం బిడ్డవు కాదు, ఏమవ్వదు. అలా ముందుకెళ్ళిపో. అపవాది భ్రమపరుస్తాడు. దేవుని మార్గంలో నుంచి నీ అడుగులు వెనక్కి వెయ్యాలి, ఆడు నడిచినట్టు నువ్వు నడవాలని అపవాది భ్రమపరుస్తాడు నిన్ను. వద్దు, చావనైనా సస్తాం, కానీ మేము ముందుకే కొనసాగుతాం. ఇది మన తీర్మానం. రక్షణ తీసుకున్నాం, బాప్తిజం పొందాం, ఇక నాకు వెనక వాటితో సంబంధాలు లేవు. నేను అందరూ వెనక్కి వెళ్ళిపోయినట్లుగా నేను వెనక్కి వెళ్ళను, అందరూ తగ్గినట్లుగా నేను తగ్గను, అందరూ పరిశుద్ధతని, వైరాగ్యాన్ని చంపుకున్నట్లుగా నేను చంపుకోను. ఒక ప్రత్యేకమైన జీవితాన్ని చేద్దాం, ముందుకెళ్ళిపోదాం. ఎవ్వరు ఎన్నడూ రాని ఘనత నా కుటుంబాలకు దేవుడు అనుగ్రహిస్తాడు. ముందుకెళ్ళిపోదాం. వెనక్కి వెళ్ళొద్దు. వెనక మనది కాదు, సొదొమ మనది కాదు, గొమొర్రా మనది కాదు, ఐగుప్తు మనది కాదు, ఇదే మనది. ఏది నమ్ముకొని వచ్చావో వాళ్ళే మన వాళ్ళు. రూతు పోయిన నెల చెప్పాను నేను, రూతు ఆమె ఎవరిని నమ్ముకొని వచ్చిందో వాళ్ళే తన జనంగా ఆమె అక్కడ జీవించింది. ఇట్లా ముందుకెళ్ళిపోతాం, వెనక్కి వెళ్ళొద్దు. ఎవరిని వద్దన్నావో వద్దు, విడిచిపెట్టేసేసి మళ్ళీ వెనకడికి వేయద్దు, వెనకంజ వేయద్దు. దయచేసి వచ్చిన వారు మీ జీవితాలు ముందుకు వెళ్ళిపోతూ ఇలా ముగిసిపోవాలి తప్ప వెనక్కి వెళ్ళి శాపంలోకి వెళ్ళి చావద్దు. ప్లీజ్ మీ జీవితాన్ని నాశనం చేసుకొని శాపగ్రస్తులుగా మారి దిక్కులు మాలిన చావద్దు. పరిశుద్ధులు పోయే మార్గములు మనందరం పోదాం. అపోస్తులు నడిచిన మార్గములు నడుద్దాం. అపోస్తులు చనిపోయినట్లు, పరిశుద్ధులు చనిపోయినట్లు సియోను కొరకు ఈ మార్గములను చనిపోదాం. 2 చావులు ఉన్నాయి. ఈ మార్గములో చనిపోతే నిత్య జీవం, వెనక్కి వెళుతూ చనిపోతే నరకం. జాగ్రత్త. మరణం అందరికీ వస్తుంది. మరణము చూడని నరుడెవరు అని వాక్యం సెలవిస్తుంది. అందరూ చనిపోతారు, కానీ ఏ వేలో వారు చనిపోయారో దేవుడు చూస్తాడు. నీతి మార్గంలో చనిపోతే నిత్య జీవం, పరిశుద్ధుల మార్గంలో చనిపోతే నిత్య జీవం,
అపోస్తుల మార్గంలో వెళుతూ చనిపోతే నిత్య జీవం, ఒకవేళ పాపుల మార్గంలో వెళుతూ చనిపోతే వాళ్ళకి నిత్య నరకం. నిత్య నరకం, నిత్య నరకం. జ్ఞాపకం చేసుకోండి. మన అడుగుల ముందుకే ఉండాలి కానీ వెనక్కి వేయొద్దు. దావీదు దగ్గర ఒక మంచి సైన్యాధిపతి ఉన్నాడు, యోవాబు అనే సైన్యాధిపతి, మంచి సైన్యాధిపతి దావీదు దగ్గర ఉన్నాడు. ఇతను ఏం చేశాడంటేనండి, కొంతకాలం బాగానే ఉన్నాడు, మంచి వ్యక్తి, సైన్యాధిపతి, దావీదు కింద ఉన్న సైన్యానికి ఇతను అధిపతి. ఏం చేశాడు తెలుసా? ఇతడు యోవాబు అనే వ్యక్తి అధోనియాతో చేయగలిపాడు. దావీదు యొక్క వ్యతిరేకులతో చేయగలిపాడు అతను. దావీదుకేమో ఒక మంచి ఆలోచన, నా తర్వాత సొలొమోన్ని నేను పట్టాభిషేకం చేసి రాజుని చేయాలి, దేవునికి స్తోత్రం కలగనగా రాజుని చేయాలనుకుంటే ఇతడు వెళ్ళి సొలొమోన్ రాజు అవ్వాలి, అసలుకి ఇతనే ముందు రాజు అవ్వాలి, అది కాదని అతను శత్రువులతో చేయకలిపి, దావీదుకు వ్యతిరేకంగా ఉన్నవారితో చేయకలిపి ఒక కుట్రను చేస్తున్నాడు. దావీదు మీద, తన కుమారుడి మీద కుట్రను చేస్తుంటే దావీదు కాలం గతించిపోయింది. సొలొమోనుకి పట్టాభిషేకం చేసేసాడు దావీదు, జరిగిపోయింది. దావీదు ఏదైతే మనసును అనుకున్నాడో సొలొమోనే రాజుగా నిలబడాలి, నా తర్వాత వాడే అధిపతిగా చేయాలి, వాడే పెత్తనం చలాయించాలని అనుకున్నాడు. అలానే జరిగింది, పట్టాభిషేకం జరిగింది. సొలొమోనుకి తెలిసిపోయింది ఈ విషయం. యోవాబు అనే వ్యక్తి అదోనియాతో చేయి కలిపాడు, నా తండ్రికి వ్యతిరేకంగా కుట్రలు చెయ్యాలనుకున్నాడు ఆ రోజుల్లో, ఇప్పుడు నా మీద కూడా టెండర్ వేస్తాడని చెప్పాడు. ఈ విషయం అంతా సొలొమోన్ రాజుకి తెలిసింది. యోవాబు ఏం చేశాడు తెలుసా? పరిగెత్తుకుంటా చర్చిలోకి పోయి బలిపీఠ కొమ్ములు పట్టుకున్నాడు. బాబోయ్, సొలొమోనుకి తెలిసిపోయింది ఇతని తండ్రి మీద కుట్రలు చేయించిన వాడు నేనేనని, ఇతడి తండ్రికి వ్యతిరేకంగా ఉంది నేనేనని, ఇప్పుడు సొలొమోనుకు కూడా టెండర్ వేస్తున్నానన్న విషయము సొలొమోనుకు తెలిసిపోయిందని యోవాబు ఏం చేశాడు తెలుసా? పరిగెత్తుకుంటూ చర్చిలోకి వెళ్ళాడు. ఇప్పుడు సొలొమోను రాజు కదా, అతను పట్టాభిషేకం చేశాడు. రాజుల మీదే కుట్రలు చేస్తే ఏం చేస్తారు చెప్పండి? మనల్ని చంపేస్తారు, నిలువెత్తు చంపుతారు, జైల్లో వేయటాలు, వాళ్ళకి 3 పూట్ల భోజనం పెట్టరు, నిలువెత్తు చంపుతారు అలాంటి. ఇప్పుడు మరణ భయం చేత యోవాబు ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? చర్చికి. మన చర్చికి వచ్చాడు, గిరిపురంలో మన చర్చికి వచ్చాడు అనుకో, వచ్చి ఇది పట్టుకొని ఏడుస్తున్నాడు, పట్టుకొని ఉన్నాడు. అమ్మయ్యా, ఇప్పుడు నన్ను ఇక్కడ ఎవ్వరూ చంపరు. చర్చిలో ఎవరు నన్ను చంపుతారా? భయం కదా, చంపరు. నరహత్య చేయకూడదని ప్రభు ఆజ్ఞలో ఒక ఆజ్ఞ కదా, చంపరు. అర్థమైందా? ఈ సొలొమోను కింద ఉన్నటువంటి శిష్యులు వచ్చినా, సైనికులు వచ్చినా చర్చిలో ఉన్నానని చెప్పి వదిలేసి వెళ్ళిపోతారు. ఈ చర్చిలో ఉన్నంత క్షేమం, ఈ చర్చిలో ఉన్నంత సుఖం, ఈ చర్చిలో ఉన్నంత జీవం బయట ఉండదు అని చర్చిలోకి వచ్చి బలిపీఠ కొమ్మలు పట్టుకొని నవ్వుతా ఉన్నాడు. అమ్మయ్య, ఇప్పుడు నేను సురక్షితమైన ప్రాంతానికి వచ్చాను, నేను సురక్షితమైన స్థలానికి వచ్చాను, నా మీద ఈగ కూడా వాలదు. ఈ మైండ్ సెట్ నీకు ఉంటుంది, నాకు ఉంటుంది, తప్పేం కాదు. నిజంగానే చర్చిలో క్షేమం ఉంది, ఆరోగ్యం ఉంది, ఆశీర్వాదం ఉంది, జీవం ఉంది, చర్చిలో మరణము లేదు, అది నిజం. కానీ యోవాబు జీవితంలో అది రివర్స్ అయిపోయింది. చర్చిలోనే చంపేశాడు సొలొమోను, చర్చిలోనే చంపాడు. చర్చి మొత్తం రక్తపాతం సొలొమోను చెప్పి పంపించాడు. ఆ చర్చిలోకి పరిగెత్తాడంట, చర్చిలో సురక్షితమైన ప్లేస్లోకి వెళ్ళాడంటే వాడు అనుకుంటున్నాడు, అక్కడికి వెళ్తే నేను బ్రతుకుతానని వాడు అనుకుంటున్నాడు. వెళ్ళండి, వాడిని బయటికి పిలవండి ఫస్ట్. వాడు రాలేదనుకో, వాడు ఉన్న చోట బలిపీఠ దగ్గర నరికి చంపండి అన్నాడు. చూడండి ఆ సందర్భం. 1 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 28 నుంచి 34 వచనాలు చూడండి. వాక్యం అంతా నేను ఫుల్గా చెప్పేస్తున్నాను, వాక్యం అంతా బ్రేక్ ఏమి ఇవ్వట్లేదు. బ్రేక్ ఇస్తే కొంతమంది వెళ్ళిపోతున్నారు, ఇళ్ళకి అందుకు బ్రేక్ ఇవ్వట్లేదు. చూడండి 1 రాజులు 2వ అధ్యాయం 28 నుంచి 34 వచనాలు. యోవాబు అబ్షాలోము పక్షము అవలంబింపకపోయినను అదోనియా పక్షము అవలంబించి ఉండెను గనుక ఈ వర్తమానములు అతనికి రాగా అతడు పారిపోయి యెహోవా గుడారమునకు వచ్చి
బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను. యోవాబు పారిపోయి యెహోవా గుడారమునకు వచ్చి బలిపీఠమునొద్ద నున్నాడన్న సంగతి రాజుకు సొలొమోనునకు వినబడగా, సొలొమోను యెహోయాదా కుమారుడైన బెనాయాను పిలిపించి, నీవు వెళ్ళి వాని మీద పడుమని ఆజ్ఞ ఇచ్చినందున బెనాయా యెహోవా గుడారమునకు వచ్చి, రాజు నిన్ను బయటికి రమ్మని సెలవిచ్చినని యోవాబుతో చెప్పెను. యోవాబు, బెనాయా వచ్చాడు, ఇక్కడ చంపకూడదు, చర్చలో బయటికి రా, రాజు బయటికి రమ్మన్నాడు అంటే ఏమంటున్నాడు చూడండి. అతడు, అది కాదు, నేను ఇక్కడనే చచ్చేదనగా, ఇక్కడే చచ్చిపోతాను. బెనాయా తిరిగి రాజునొద్దకు వచ్చి యోవాబు తనతో చెప్పిన మాట రాజునకు తెలియజేసెను. అందుకు రాజు ఇట్లా, నేను అతడు నీతో చెప్పినట్లు చేయము. అది చంపేరా అని అక్కడికి వెళ్ళిపోయి అన్నాడు లోపలిగా. అతడు దారపోసిన నిరపరాధుల రక్తమును నా మట్టుకును నా తండ్రి కుటుంబీకుల మట్టుకును పరిహారము చేయుటకై అతని చంపి పాతిపెట్టుము. నేరు కుమారుడును ఇశ్రాయేలు వారి సమూహాధిపతి అయిన అబ్నేరును, యెతెరు కుమారుడును యూదా వారి సేనాధిపతియునైన అమాసాయును అను తన కంటే నీతిపరులను యోగ్యులునగు ఈ ఇద్దరి మనుషుల మీద పడి, యోవాబు నా తండ్రి అయిన దావీదు ఎరుగకుండా కత్తి చేత వారిని చంపివేసెను గనుక అతడు దారపోసిన రక్తము యెహోవా అతని తల మీదకే రప్పించును. మరియు వీరి ప్రాణం దోషమునకు యోవాబును అతని సంతతి వారును సదాకాలము ఉత్తరవాదులు గాని దావీదునకును అతని సంతతికిని అతని కుటుంబీకులకును అతని సింహాసనమునకును సమాధానము యెహోవా వలన ఎన్నటన్నిటినీ కలిగియుండును. కాబట్టి యెహోయాదా కుమారుడైన బెనాయా వచ్చి అతని మీద పడి అతని చంపగా, అతడు అరణ్యమందుండు తన ఇంటిలో పాతి పెట్టబడెను. స్తోత్రం చెప్పండి యేసయ్యకి. ఫస్ట్ బెనాయా నీతిగా అడిగాడు, నువ్వు బయటకు వస్తావా రావా? రాజు నిన్ను బయటికి రమ్మన్నాడు అంటాడు, కొమ్మలు పట్టుకొని నేను రాను, ఇక్కడే చచ్చిపోతాను. ఇక్కడ చంపరని వాడికి తెలుసు, చంపరని తెలిసి చర్చిలో కత్తులు తీసుకురాకూడదు, చర్చిలో పడుచుకోకూడదు, అర్థమైందా? బయట చంపేస్తారు, రోడ్డు మీదకి వస్తాయని నాకు తెలిసి యోవాబుని రానన్నాడు. ఈ బెనాయి తీసుకెళ్ళి సొలొమోన్ రాజా ఆడు రాడంట బయటికి, చక్కగా కొమ్ములు పట్టుకొని చక్కగా ఏసి వేసుకొని కూర్చున్నాడు లోపల చర్చిలో. ఆడు రాడంట అంటే ఆడు ఏమన్నాడు నీతో అన్నాడు, ఇక్కడే సత్తాను కానీ బయటికి రాను. వాడు ఏదన్నాడు అదే చేయరా అన్నాడు. మీరు అడగొచ్చు, చర్చిలో చంపకూడదు కదా బ్రదర్, ఆయన బలిపీఠపు కొమ్మలు పట్టుకుంటే ఎందుకు చంపుతారు? చంపకూడదుగా, చర్చిలో క్షేమం ఉందని చెప్పారుగా మీరే, చర్చిలో మరణం ఉండదు కదా, మేము ఆ మనసుతోనే చర్చికి వస్తున్నాం కదా. ఒకటి సరే, చర్చిలో చంపకూడదు, నీ మాటకు వచ్చాను, చర్చిలో రక్తపాతం చేయకూడదు, చర్చిలో హత్య చేయకూడదు, నరహత్య చేయకూడదు, బాగానే ఉంది. మరి పాపం చేసి, వినండి చాలా జాగ్రత్తగా, పాపం చేసి చేయవలసినవన్నీ చేసి పశ్చాత్తాప హృదయం లేకుండా చర్చిలో ఉండొచ్చా? అందుకే ఆయన చంపేస్తాడు యేసుప్రభు. చర్చిలోనైనా సస్తారు వాళ్ళు చర్చికి వచ్చినా రాకపోయినా కలిసిపోయినా పెద్ద ఫీలింగ్ ఏమి ఉండదు. కొంతమంది ఎలా ఉంటారంటే పాపం చేస్తూ దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ వ్యతిరేకంగా జీవిస్తూ మందిరాల్లో ఒక్క కన్నీరు బొట్టు లేకుండా పశ్చాత్తాపం లేకుండా వచ్చి అమ్మయ్య అనుకుంటారు చూసావా, వాళ్ళకి చావే తప్ప జీవం ఉండదు. చెప్తున్నాను నేను, మరణమే తప్ప జీవం ఉండదు. నువ్వు చర్చిలోకి వచ్చావా, నువ్వు చేసిన ప్రతి పాపములకు ఇక్కడ పశ్చాత్తాపం ప్రాయశ్చిత్త బలిని పొందుకొని నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళాలి. ధైర్యంగా వచ్చి దేవుని సందులో కూర్చోవడానికి నీకు ఎంత గుండె దమ్ము నాకు అర్థం కావట్లేదు. దేవునికి, దేవుని దాసునికి, పరలోక రాజ్యానికి, దైవజనుడికి, నీ వాక్యమునకు విరుద్ధంగా పనులు చేస్తూ ఎంత ధైర్యంగా నువ్వు మందిరంలో కూర్చుంటున్నావంటే నీకు ఎన్ని గుండె దమ్ము ఉండాలి. అనుకుంటున్నావా నేను సురక్షితంగా ఉంటాను, ఇక్కడ పాపం చేసి వచ్చేసి చర్చిలో కూర్చొని ఆరాధన చేస్తే సురక్షితంగా ఉంటాను అనుకుంటున్నావా? దేవునికి విరుద్ధంగా వ్యతిరేకంగా తయారయ్యి దేవుని సందులోకి వచ్చి పాటలు పాడితే సురక్షితంగా ఉంటాను అనుకుంటున్నావా? సురక్షితమైన ప్రాంతంలోనికి వచ్చాను, నాకంతా బాగానే ఉంటుందని పాపము చేస్తూ వ్యతిరేకంగా బతుకుతూ నాకంత బాగానే ఉంటుందని నువ్వు భ్రమపడుతున్నావు. కానీ హఠాత్తుగా, నేను అనకూడదు నోటితో మాట కానీ వాక్యం సెలవిస్తుంది, హఠాత్తుగా వారి మీదకి మరణం వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. హఠాత్తుగా చచ్చిపోతారు. దేవుని మందిరంలో యోవాబు రక్తపాతం చంపేశాడు. బెనాయా యోవాబు మీద పడి చంపాడంటే ఇక్కడే బలిపీఠం దగ్గర. సహోదరి సహోదరుడా,
ఇది సురక్షితమైన ప్రాంతమే. ఎవరికో తెలుసా? నీతిమంతులకి ఇది ఆశీర్వాదం కలిగిన చోటిది. నీతిమంతులు ఇక్కడ వర్ధిల్లుతారు. నీతిమంతులు ఖర్జూరపు చెట్లు వలె మోము వేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇది నీతిమంతులకి మంచి ప్లాట్ఫామ్, ఇది దుర్మార్గులకి వ్యతిరేకమైన ప్లాట్ఫామ్. ఇది అర్థమవుతుందా నీకు? నీతిమంతులకు మంచి ప్లాట్ఫామ్, పరిశుద్ధులకి మంచి ప్లాట్ఫామ్. దేవుని వాక్యానికి, దైవజనుడికి, పరలోక రాజ్యమునకు చెవియొగ్గి నమ్మకంగా ఆయన వెంబడించే వారికి ఇది మంచి సురక్షితమైన ప్రాంతమే. పాపులకి కాదు. పాపులు ఇక్కడ నిలవలేరు, దయ్యాలు ఇక్కడ నిలవలేవు, వ్యభిచార సంబంధమైన వ్యక్తులు ఇక్కడ నిలవలేరు. వారికి హఠాత్తుగా మరణం సంభవిస్తుంది. జాగ్రత్త, ఇది మైండ్లో దాచుకోండి మాట. ఇక్కడికి వచ్చేసాం, మా బతుకులు పండిపోయాయి, మా బతుకులు ఆశీర్వాదంగా ఉంటాయి, మా బతుకులు దీవెనకరంగా ఉంటాయి, మేము ఎన్ని చేసినా, ఏది చేసినా, ఎంత చేసినా మేము బాగుంటాం ఇక్కడికి వస్తే అని అనుకునేది నీది పిచ్చి భ్రమ. ఒకవేళ వచ్చిన నీవు వాక్యానికి దర్శించబడి నీ కళ్ళల్లో నుంచి కన్నీరు వస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. అయ్యా, నేను చేసింది పాపమే అని ఇక్కడ ఒప్పుకుంటే నువ్వు దీవించబడతావు. నువ్వు ధైర్యంగా వ్యతిరేకంగా కార్యాలన్నీ చేస్తూ ఒక్క కన్నీటి బొట్టు కూడా కారవకుండా, ఇంత వాక్యం చెప్తున్న పాపక్షమాపణకి లేకుండా, పశ్చాత్తాపం లేకుండా, బరి తెగించి మాత్రం దేవునికి విరుద్ధంగా కార్యాలు చేస్తూ వచ్చి ధైర్యంగా కూర్చున్నావా, ఎప్పటికప్పుడు నేను చెప్తున్నాను, హఠాత్తుగా వారి మీదకి మరణం వస్తుంది. యోవాబుకు వచ్చిన మరణం వారికి వస్తుంది. ఇప్పుడు యోవాబు ఏం చేయాలమ్మా? హిజ్కియాకి యోవాబు ఏం చేయాలి? వచ్చాడు, కొమ్ములు పట్టుకున్నాడు. ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. నేను చేసిన తప్పయ్యా, దావీదుకి వ్యతిరేకమైన కుట్రలు. ప్రార్థన చేస్తున్నాడు వచ్చి ఇక్కడికి. సినిమాలు చూసి నువ్వు ఇక్కడ ప్రార్థన చేయాలిగా. అంటే చూసి ప్రార్థన చేస్తే కడుక్కుంటావు, అయిపోతుందా? అయ్యా, నీ సినిమాలు చూసేదాన్ని, బూతులు మాట్లాడేదాన్ని, ఆలకేళ్ళకి కుళ్ళు కబుర్లు చెప్పి గొడవలు పెట్టేటువంటి ఫ్యామిలీ గొడవలు పెడతానయ్యా, కుళ్ళుంది, కుతంత్రం ఉంది, దోషం ఉంది, కపటం ఉంది, నన్ను క్షమించని ఏడవాలి. ఇక్కడ ఏడవాలి. అవన్నీ లోపల పెట్టుకుని ఇవేమి ఏడవకుండా, ఇవేమి కడుక్కోకుండా వచ్చామనుకో, హఠాత్తుగా మరణం. నేను చెప్తున్నాను, దేవుని వాక్యం తోడ నేను చెప్తున్నాను, ఖచ్చితంగా మన మరణం ఎవ్వరు ఊహించలేరు. మన మరణం ఎవ్వరూ ఊహించలేరు. నేను చెప్తున్నాను, ఎవ్వరు. నీకు ఏ జబ్బు రాదు, ఎగిరిపోతావు అంతే. నిజం చెప్తున్నాను నేను. పశ్చాత్తాపం ఉంటే ఈ ప్లేస్లో నీకు ఆశీర్వాదం. నువ్వు ఎట్లా పడితే అట్లా వచ్చి అన్నీ చేసుకుంటా, ఇటు వాక్యం వింటావు, ఆరాధన చేస్తావు, అభిషేకం పొందుతావు, భాషణ మాట్లాడుతావు, బయటకు పోతే అన్నీ చేస్తావు, మళ్ళీ వస్తావు. అలాంటి మనస్సు, వాత వేయబడిన మనస్సాక్షి ఉంటే, దేవుడు మాట్లాడుతున్న నీకు పశ్చాత్తాపం రాకపోతుంటే, నీ పాపముల నిమిత్తం నీకు శుద్ధీకరణ లేకపోతే, నువ్వు తెగించి మరి దేవుని సన్నిధిలో పాపాలు చేస్తూ వ్యతిరేకంగా బతుకుతూ కూర్చుంటే వాళ్ళకి ఆ గతి పట్టింది. యోవాబు గతి పట్టింది. యోవాబుకి పశ్చాత్తాపం లేదు, యోవాబుకి పాపక్షమాపణ లేదు. యోవాబు, నాయనా నన్ను క్షమించు, నేను చేసింది పాపమే, నన్ను గుండెల బాధగా ఏడిస్తే బతికేటోడు. ఏమండి, అన్నీ చేసుకుంటా చర్చికి వస్తే లాభం లేదండి. నువ్వు రాకపోతేనే బ్రదర్, నువ్వు రాకపోతేనే మంచిది. నువ్వు లోకంలో ఉంటే ఏంటి, చర్చికి వస్తే ఏంటి, నాకు అర్థం కాదు. నువ్వు లోకంలో ఉంటే ఏంటి సిస్టర్, నువ్వు చర్చికి వస్తే ఏంటి? చర్చికి వస్తే ఒక బలమైన మార్పు రావాలి. చర్చికి వస్తే నీతిమంతుల గుంపులో చేరాలి. చర్చికి వస్తే పరిశుద్ధుల గుంపులో ముందు మన పేరు ఉండాలి. అర్థమైందా? చర్చికి వస్తే అట్లా ఉండాలి. నువ్వు చర్చికి వచ్చినా ఒకే బడాయే, చర్చికి రాకపోయినా ఒకే బడాయే. కాబట్టి వాళ్ళతోనే కలిసి ఎంజాయ్ చేసుకుంటా, బలాదురిగా అన్నీ చేసుకుంటా చనిపో. ఏముంది? ఇప్పుడు ఇక్కడికి వచ్చినా సస్తావు, నీ ప్రవక్తనను బట్టి ఇక్కడికి వచ్చినా పోతావు, అక్కడున్నా పోతావు కదా. ఎందుకు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది చెప్పు? నాకు అర్థం కాదు. అన్ని కార్యక్రమాలు చేసుకునేటైతే ఇక్కడికి ఎందుకు వస్తే ఏముంది, అక్కడ ఉంటే ఏముంది, నాకు అర్థం కావట్లేదు. నీ బ్రతికి రాత్రి డిసైడ్ చేసుకో. నటించొద్దు, ఒక నటన జీవితాన్ని చేయొద్దు. చర్చికి వస్తే అన్నీ కంట్రోల్ చేసుకొని అంత పద్ధతిగా ఉండి నీతిగా బతుకుతూ, యథార్థంగా బతుకుతూ, అర్థమైందా? నీకు ఇష్టమున్నా లేకపోయినా దేవుని వాక్యాన్ని ఇష్టంగా స్వీకరించుకొని బ్రతుకులు పెట్టుకొని ముందుకెళ్ళండి. ఒకటే ప్రశ్న నాది, ఇంకో ప్రశ్న ఏం కాదు. ఒకటే ప్రశ్న. సురక్షితమైన ప్రాంతంలో నువ్వు శాపంగా ఉండడం నాకు ఇష్టం లేదు.
సురక్షితమైన ప్రాంతంలో అర్థవాంతరంగా నువ్వు చావటం నాకు ఇష్టం లేదు. సురక్షితమైన ప్రాంతం, మన కుటుంబాలకి ఎంతో మంచి ప్లాట్ఫామ్ ఈ చర్చ్ మన కుటుంబాలను కడుతుంది, మన కుటుంబాలని విజయపథం మీద నడిపిస్తుంది, మన ఆశలు, మన కోరికలు, మన స్వప్నాలు, మన దర్శనాలు నెరవేరుస్తుంది, పరలోక సంబంధమైన పట్టరాని ఈవులతో ఈ సన్నిధి నింపుతుంది, కావలసిన సహాయం సమయోచితానికి మందిరం మనకి అందిస్తుంది. రోగం వస్తే ముడుతుంది, దయ్యం పడితే వెళ్ళగొడుతుంది, బాధ వస్తే ఆదరిస్తుంది, కష్టం వస్తే నేనున్నానంటుంది. స్తోత్రం చెప్పండి యేసయ్యకి. ఇంత మంచి చర్చి మనకి శాపంగా ఉండాలా, ఆశీర్వాదంగా ఉండాలి? చెప్పండి మీరు. ఆశీర్వాదంగా ఉండాలి. నువ్వే అన్నావు కాబట్టి దేవుని మాట ఈరోజు నీ మనసులో పెట్టుకో. రెండవది, నీ అడుగు చావైనా రేవైనా ముందుకే వేయి. మూడవది, పాపం చేసి మాత్రం చర్చిలకు వచ్చి పశ్చాత్తాపం లేకుండా ధైర్యంగా తగిడిచి కూర్చొని ఆరాధన చేసి వాక్యం విని వెళ్ళొద్దు. ఒకవేళ ప్రార్థన చేసుకొని పశ్చాత్తాప హృదయలే దేవుని సన్నిధిలో, ఆ పాపానికి విరుగుడు దేవుని వాక్యం, దేవుని దైవజనుడు, దేవుని ఆత్మ. మరలా పాపము జోలికి పోవద్దు. నువ్వేదైతే పశ్చాత్తాప పడుతున్నావు ఈ రాత్రి, మరలా వాటి జోలికి వెళ్లకుండా కూడా దేవుని ఆత్మాభిషేకమని అడగండి. వీటితో ఉంటేనే ఈ ప్లాట్ఫామ్, ఈ చర్చ్, ఈ అపోస్తలిక్ మందిరం నీ చెట్టు నిండా గుబురుగా కాయలు కాపిస్తుంది. దేవునికి స్తోత్రం. 12 బుట్టలు ఎత్తుకుంటావు. దేవునికి స్తోత్రం. నీ పిండ పిసుకు తొట్టంతా సమృద్ధిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. నీ బుడ్డిలో నూనెంత నిండుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదం. మందిరానికి ఇదిగో నువ్వు ప్రార్థన చేసుకో. శుక్రవారం మందిరానికి వెళ్తున్నాను, నాకు శాపం కాదు ఆశీర్వాదం వచ్చునుగాక. నీ మాట ఏదైతే దైవజనుడు చెప్తాడో ఇంటి దగ్గర ప్రార్థన చేసుకొని రండి. అడావుడికి కాదు. హలో, అడావుడికి వచ్చే వాళ్ళకి ఏం దొరకదు. సిద్ధపడి రండి. ఆదివారాలు సిద్ధపడి రండి. చిన్న ప్రార్థన చేసుకొని పరిగెత్తండి పైకి. ప్రభువా, నీ దాసుడు మాట్లాడుతున్న మాట ఎన్నటెన్నటికి నువ్వు మాట్లాడుతున్న మాట నా గుండెలో నుంచి చెరగని అక్షరాలతో పచ్చబొట్టు బాది రాసుకునే కృప మీరు ఇప్పుడు అనుగ్రహించండి ప్రభువా. మందిరానికి పోయి కూడా శాపంగా నేను బతకొద్దు. మందిరానికి పోయి సురక్షితమైన సంఘములో నేను ఉంటూ ఫలింపలేని జీవితాలకు మా జీవితాలు ఉండడానికి వీల్లేదు. దేవుని వర్షం మా మీద కుమ్మరించబడాలి. నీ వాక్యం మా బిడ్డల్లో, నా భర్తలో, నాలో అయ్యా చెరగనే పచ్చబొట్టి మాదిరి చిరస్థాయిగా నిలిచిపోవాలి. మా అడుగుల ముందుకే ఉండాలి. వాక్యం ఏం చెప్తుందో అటే మేము పరిగెత్తాలి, అటే మా మనస్సు ఉంచాలి. మూడో మాట, అయ్యా మందిరానికి వెళ్తున్నానయ్యా, నీ దాసుడు మాట్లాడుతున్న మాటకి నా గుండె పగిలిపోవాలి. నేను చేస్తున్న పాపాలకి నా గుండె పగలాలి. కన్నీరుతో రోదన చేయాలి. మందిరంలో బాగా ఏడ్చే కృప అయ్యా. చర్చిలో ఏడవాలయ్యా. చర్చిలో ఒక వాక్యం గుర్తు చేస్తాను నేను. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాసం. నీ ఇంట్లో దుఃఖిస్తే వస్తుంది అవసరం? నీ బంధువుల ఇంట్లో? చర్చిలో ఏడవాలి. అందుకే అందరూ ప్రతి వారం చర్చిలో ఏడవండి. సోమవారం ఏడుపు వచ్చినా కంట్రోల్ చేసుకోవాలి. బుధవారం ఏడుపు వచ్చినా, మంగళవారం ఏడుపు వచ్చినా, బుధవారం ఏడుపు వచ్చినా, గురువారం ఏడుపు వచ్చినా, శుక్రవారం కంట్రోల్ చేసుకోకూడదనండి. ఇప్పుడు శనివారం ఏడుపు వస్తే ఏం చేస్తాడు? ఆదివారం ఏం చేయాలి? ఇక్కడ తట్టుకోండి. ఏడుపు వచ్చినా ఏడవద్దు, నవ్వండి. ఇక శుక్రవారం నేను ఆపేటోడే లేడు. కింద పడి దొరలి ఏడువు. ఇక్కడే ఉల్లాసం వస్త్రం వస్తుంది. వేస్ట్ చేసుకుంటున్నావు నువ్వు. సోమవారం ఏడ్చి మంగళవారం ఏడ్చి, ఆ సోమవారం ఏడ్చే వాళ్ళు మంచోళ్ళే కాదు అసలు. నన్ను చెప్తుంటే మంగళవారాలు, బుధవారం, శుక్రవారం ఏడ్చే వాళ్ళు మంచోళ్ళు. వాళ్ళకు ఉల్లాస వస్త్రం, సంతోష వస్త్రం, ఆనంద వస్త్రం. దుఃఖ వస్త్రం పోతుంది వాళ్ళకి. భారభరితమైన వస్త్రం పోతుంది వాళ్ళకి. అర్థమైందా? శుక్రవారాలు ఆదివారాలు మంచివి కాదన్నట్లుగా శుక్రవారం ఆదివారం ఇక్కడ ఏడిస్తే నీకు మంచిది. ఇంకెక్కడ ఏడవద్దు. నేను చెప్తున్నాను, నీవు ఇక్కడ ఏడుస్తేనే నా దేవుడు ఆయన దీపపూటిలో నీ కన్నీటిని దాస్తాడు. నువ్వు రోడ్ల మీద ఏడ్చిన దాయుడు, బంధువుల దగ్గర ఏడ్చిన దాయుడు,
తోబుట్టుల దగ్గర ఏడ్చిన దాయుడు, రక్త సంబంధుల దగ్గర ఏడ్చిన దాయుడు, అది అలాగా నీ శరీరంలో కలిసిపోయి, నీ బట్టల్లో కలిసిపోయి, రోడ్డు మీద చుక్కలు పడిపోయి వేస్ట్ అయిపోతాయి తప్ప నీ జీవితంలో ఆశీర్వాదం రాదు. చర్చిలో 3వ మాట నేను చెప్తున్నాను, యోవాబు ఏడవక చచ్చాడు చర్చిలో. నువ్వు ఏడ్చి బ్రతుకు, చర్చిలో ఏడ్చి దేవుని కృప పొందుకో. నువ్వు చేసిన ప్రతి దానికి పాపక్షమాపణ పొందుకో. ఏడిస్తే వెంటనే కరిగిపోయి దేవుడు మన దేవుడు. ఏడ్చి నీ పాపాలన్నీ హిస్సోపుతో కడుక్కొని మరలా వాటి జోలికి వెళ్ళకుండా పరిశుద్ధంగా ప్రభువుని బట్టి బ్రతుకుదాం. ఈ సురక్షితమైన ప్లేస్ నాకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థన చేసుకుందాం.